ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వారలారా, దేవుడు మన రక్షకుడగు యేసుక్రీస్తు యొక్క ఎనలేని నామము ద్వారా మీ ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకొనుటలో మేము సంతోషిస్తున్నాం. ఈ అద్భుత మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి మీ ప్రతి ఒక్కరిని మిక్కిలి ప్రేమతో ఆహ్వానించుటలో ఆనందిస్తున్నాను. ఎన్నో రకాలైన బాధలు, ఎన్నో రకాలైన ఉపద్రవాలు, ఎన్నో రకాలైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. మీకోసమే ఈ అద్భుత మహోత్సవాన్ని దేవుడు ఏర్పరిచారు. ప్రతి నెలా ప్రసారమయ్యే ఈ అద్భుత మహోత్సవం ద్వారా ఎన్నో వేల మంది ప్రజలకి దేవుడు అద్భుతాలను చేసి వారి దుఃఖాలను సంతోషంగా మారుస్తూ ఉన్నారు. ఈరోజు మీరు అటువంటి పరిస్థితిలో ఉన్నారా? దిగులు పడకండి. మీకు అద్భుతం చేయడానికే యెహోవా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూడ్డానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. మీరు అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని చూడట్లేదు. దేవుడే మిమ్మల్ని ఈ కార్యక్రమం చూసేలా చేస్తున్నారు. ఎటువంటి సమస్య అయినా సరే, ఎంత పెద్ద కష్టమైనా సరే, యెహోవాని మాత్రం మీరు విశ్వసించండి. యెహోవా మీకు అద్భుతం చేసి మీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. కార్యక్రమం ముగిసే వరకు ఇతర ఆలోచనలకు మీరు చోటివ్వకుండా ఒకే ఒక ఉద్దేశంతో, ఈరోజు నేను ఖచ్చితంగా అద్భుతాన్ని పొంది తీరాలి, అటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చూడండి. ఖచ్చితంగా దేవుడు మీకు అద్భుతం చేస్తారు. అద్భుతమైన దేవుని బిడ్డలారా, మీరు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కానివారుగా ఉండొచ్చు. ఎవ్వరైనా సరే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎంతోమంది క్రైస్తవులు కాని సహోదరీ సహోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. మిమ్మల్ని మిక్కిలి ప్రేమతో విశేషంగా దీవించి ఆహ్వానించుటలో సంతోషపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు. అందువల్లే ఈ కార్యక్రమం చూడ్డానికి ఆయనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఒక అవకాశాన్ని ఏర్పరిచి ఉన్నారు. ఈ కార్యక్రమం ముగిసే లోపు మీకు ఒక అద్భుతం జరగడాన్ని మీరే చూస్తారు. దేవుని బిడ్డలారా, మనం మాత్రమే దేవుని వద్ద నుండి అద్భుతాలను అలాగే వరాలను పొందేవారుగా ఉండకూడదు. ఇతరులు కూడా ఈ అద్భుతాలను పొందాలి అన్న ఒక ఉద్దేశం మనకుండాలి. కావున మీకు తెలిసిన మిత్రులు, బంధువులు బాధపడుతూ ఉండొచ్చు, కష్టపడుతూ ఉండొచ్చు, కన్నీరు కారుస్తూ ఉండొచ్చు. వారికి ఈ కార్యక్రమం గురించి టెలిఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా చెప్పి వారిని చూసేలా ఉత్సాహపరచండి. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చాలామంది చెప్పి చూసిన నిమిత్తము ఎంతోమంది అద్భుతాలను పొంది ఉన్నారు. మీరు మీకు తెలిసిన బంధువులు, మిత్రులకి దీన్ని చెప్పి చూడడానికి ఉత్సాహపరచండి. వారికి దేవుడు అద్భుతం చేస్తారు.
కుటుంబంలో అందరూ ఈ కార్యక్రమాన్ని చూడడం వల్ల మీకు చాలా పెద్ద ఆశీర్వాదాన్ని ఇస్తుంది. పాటల సమయంలో మనమందరం కలిసి పాడి స్తుతించడం దేవుని ప్రసన్నతను మీకు ఇస్తుంది. యెహోవా వచనాన్ని వినేటప్పుడు ఆయన తమ వాక్యాన్ని పంపి స్వస్థత ఇస్తారు అనే వాక్యం ప్రకారం వచనాన్ని వినేటప్పుడే మనకి స్వస్థత కలుగుతుంది. ప్రార్థనా సమయంలో యెహోవా శక్తి బలంగా మన మీద దిగి మనల్ని తాకి విడిపిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి నిమిషము ముఖ్యమైనది. కావున కార్యక్రమం మధ్యలో మీరు లేవకుండా ప్రార్థనతో ఎదురు చూస్తూ లేఖన పుస్తకంతో కుటుంబమంతా కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూడండి. యెహోవా ఖచ్చితంగా మీకు అద్భుతం చేసి మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించవచ్చు. ఇప్పుడు ఆ స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలను పంపండి. 04639353535 04639220000 ఈ నెంబర్లకి మీ యొక్క ప్రార్థన అవసరతలను సంప్రదించి చెప్పండి. అక్కడ కనిపించే ఈమెయిల్ అడ్రస్ ద్వారాను మీ యొక్క ప్రార్థన అవసరతలు పంపొచ్చు. goodnews@jesusredeems.org అందులోనూ మీ ప్రార్థన అవసరతలు పంపండి. వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ ఉంది. 9488175315 ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మీ యొక్క ప్రార్థన అవసరతలను పంపొచ్చు. సరే, ఇప్పుడు దేవుణ్ణి మనం పాడి స్తుతించి మహిమపరచబోతున్నాం. యెహోవాని పాడుట అనేది మనకు సంతోషమైన కార్యము. దేవుణ్ణి స్తుతించేటప్పుడు దేవుని ప్రసన్నత అక్కడికి వచ్చును. మనకొక దేవుడు ఉన్నారు. ఆయన స్తుతుల మధ్య నివాసముండే దేవుడు. కావున స్తుతించను ఆయన ప్రసన్నత మనం ఉన్న చోట మన ఇంట్లోకి వచ్చును. యెహోవా వచనం చెబుతుంది, ఆయన ప్రసన్నత వల్ల కొండలు మైనంలా కరుగుతాయి. ఎంత పెద్ద సమస్య అయినా సరే యెహోవా ప్రసన్నత వచ్చిందంటే అది మంచులా కరిగిపోవును. కావున మన బృందం వారు పాడేటప్పుడు మీరందరూ కలిసి ఏక మనసుతో బాగా చప్పట్లు కొట్టి అర్థం తెలుసుకొని మీరు పాడండి. నేను యెహోవా యొక్క యేసుక్రీస్తు నామముతో చెబుతున్నా, పాడేటప్పుడే మీకు అద్భుతం జరుగుద్ది. పాడేటప్పుడే అపవిత్రాత్మలు పారిపోతాయి. కావున అందరూ ఏక మనసుతో పాడి దేవుణ్ణి స్తుతించబోతున్నాం. ముందుగా మనం అందరం కలిసి ఒక పాట పాడబోతున్నాం. హల్లెలూయా. లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాల మహోత్సవానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన జీవితంలో దేవుడు అద్భుతం చేయు రోజు. ఈరోజు మీ జీవితంలో గొప్ప మార్పును ప్రభు కలిగించు రోజు. మనం పాటల ద్వారా దేవుని స్తుతించబోతున్నాం. మనం పాడే సమయంలోనే దేవుడు చేస్తున్న అద్భుతాలను మీరు చూడబోతున్నారు. మనమందరికీ తెలిసిన పాట స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసేను మేలులెన్నో పాడి పాడి పొగడేదను. చప్పట్లు గట్టిగా కొట్టి పాడి దేవుని నామాన్ని మనం స్తుతించబోతున్నాం. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే, నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చెయ్య కృప ఇచ్చితివే. గట్టిగా చప్పట్లు కొట్టి స్వరమెత్తి ఆమేన్. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్. చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెన్. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే. రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా నన్ను కాచేవయ్యా. ఆమేన్. విశ్వాసముతో థ్యాంక్ యూ లార్డ్. స్తోత్ర బలులు అర్పించి, స్తుతి బలులు అర్పించి గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే. రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే. రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. దేవుడిచ్చిన మంచి చేతుల కొరకు, మంచి కాళ్ళ కొరకు థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఇచ్చిన బలము కొరకు ఆయన్ని స్తుతిద్దాం. చూచే కన్నులు ఇచ్చితివే, పాడే పెదవులు ఇచ్చితివే. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. తండ్రి స్తోత్రం. చేతులు పైకెత్తి ఎస్ లార్డ్. తండ్రి, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఆయనకు స్తోత్ర బలులు అర్పించి ఈరోజు దేవుని మహిమపరచబోతున్నాం. ఇంకొక పాటను మనం పాడి దేవుని నామాన్ని స్తుతించబోతున్నాం. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉండు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. అన్ని వేళలో, అన్ని బాధల్లో, అన్ని కష్టాల్లో ఆయన తోడుగా ఉన్నాడు. మనమందరూ కలిసి ఒక పాటను మనం పాడబోతున్నాము. నాకు తోడై ఉండును యేసయ్యా, నాకు తోడై ఉండును, ఎప్పుడు నాకు తోడై ఉండును, ఎల్లప్పుడూ ఆయన తోడై ఉండును. శోధన వేళలో, క్షీణించు వేళల్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి చేసే పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. ఎస్,
ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నేను చింత నొందను, నా చెయ్యి విడువని దేవుడు నా యేసయ్య. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును, ఎప్పుడు తోడయుండును యేసయ్య, ఎప్పుడు తోడయుండును. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును, ఎప్పుడు తోడయుండును యేసయ్య, ఎన్నడు తోడయుండును. శోధన వేలలో తోడయుండును, క్షీణించు వేలలో మోసి నడుపును. శోధన వేలలో తోడయుండును, క్షీణించు వేలలో మోసి నడుపును. సాతాను జయించు బలమిచ్చును, శాంతిని పొందుటకు దయచూపును. సాతాను జయించు బలమిచ్చును, శాంతిని పొందుటకు దయచూపును. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును, ఎప్పుడు ఎప్పుడు తోడయుండును యేసయ్య, ఎన్నడు తోడయుండును. చేయు పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ఆయన ముందు వెళ్ళును. మనుష్యుల దయను పొందచేయును, జగమంతా పొగడేలా హెచ్చించును. గట్టిగా స్వరమెత్తి చప్పట్లు కొట్టి నీవు చేస్తున్న అన్ని పనులను దేవుడు దీవించబోతున్నాడు. మనుషుల దయను దేవుడు కలిగించబోతున్నాడు. ఆమేన్. విశ్వాసముతో థ్యాంక్ యూ లార్డ్. చేయు పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. చేయు పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. మనుషుల దయను పొందచేయును, జగమంతా పొగడేలా హెచ్చించును. మనుషుల దయను పొందచేయును, జగమంతా పొగడేలా హెచ్చించును. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును, స్వరమెత్తి ఎప్పుడు తోడయుండును యేసయ్య, ఎన్నడు తోడయుండును. ఆత్మీయ ఫలముతో నన్ను అలంకరించును, బలము వరము వృద్ధి చేయును. పోకయందు రాకయందు ఆయన నాకు తోడయుండును, పరలోక జీవితము నాకు ప్రసాదించును. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. బలము వరము దేవుడు ఈరోజు కలిగించబోతున్నాడు. ఆత్మీయ ఫలముతో అలంకరించును, బలము వరము కలుగ చేయును. ఆత్మీయ ఫలముతో అలంకరించును, బలము వరములు వృద్ధి చేయును. పోకయందు రాకయందు తోడయుండును, పరలోక జీవితము ప్రసాదించును. పోకయందు రాకయందు తోడయుండును, పరలోక జీవితము నాకు ఇచ్చును. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును, ఎప్పుడు తోడయుండును యేసయ్య, ఎన్నడు తోడయుండును. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. అందరూ చింతనొందను నేను చింతనొందను, నన్ను కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. అందరూ కూడా చేతులు పైకెత్తి ఆమేన్. మనల్ని కాచు దేవుడు, మనల్ని చేయి విడువని దేవుడు యేసయ్యను చూసి చెప్దాం, ప్రభువా మమ్మల్ని కాచు దేవుడు నీవయ్యా, ప్రభువా మాకు తోడై ఉండు దేవుడు నీవయ్యా. నీ చేతిలో మమ్మల్ని అప్పగిస్తున్నాము తండ్రి, మమ్మల్ని ఏలుబడి చేయండి,
మా కార్యాలన్నింటినీ సిద్ధింపచేయండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. మీకోసం తన యొక్క చివరి చుక్క రక్తాన్ని చిందించిన దేవుడు మీ అన్ని వ్యాధులను తమ చేతుల్లో కాళ్లలో స్వీకరించిన దేవుడు మీకు అద్భుతం చేయకుండా ఉంటారా? తన జీవాన్నే ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు. మీ విశ్వాసము బలపడే విధంగా ఈ రోజున ఒక 3 సాక్ష్యాలను మీ ముందు నిలపాలని అనుకుంటున్నా. 3 వీడియోలలో ఈ సాక్ష్యాలను మీరు చూడబోతున్నారు. అందులో 2 నేరుగానే మన వద్దకు వచ్చియున్నారు. ఈ సాక్ష్యాన్ని చూసేటప్పుడే మీ విశ్వాసం బలపడుతుంది. అనేకులు సాక్ష్యం చెప్పేటప్పుడు చెబుతారు, ఈ ప్రత్యేకమైన సాక్ష్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, వీరికి అద్భుతం చేశారే, నాకు మీరు చెయ్యాలి. అలా నేను అడిగాను, అందువల్ల యేసు నాకు అద్భుతం చేశారు. ఆ విధంగా చెప్పి ఉన్నారు. అందువల్ల ఈ సాక్ష్యాన్ని చూసేటప్పుడు ప్రార్థనతో చూడండి, ఎదురుచూపుతో చూడండి. మిమ్మల్ని మార్చిన దేవుడు, వీరికి అద్భుతం చేసిన దేవుడు మీకు అద్భుతం చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు. ముందుగా ఒక అద్భుతమైన సహోదరుడు ముత్తుప్పాండి, ఆయన పేరు ముత్తుప్పాండి అంట. చెన్నైలో ఉండి అతను అక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆయన సాక్ష్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆయనకి ఎన్నో సంవత్సరాలుగా ఒక పెద్ద సమస్య, జీవితం చేదుగా మారిపోయింది. కానీ మన కార్యక్రమాన్ని ఆయన సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నప్పుడే దేవుడు అతనిని తాకి అద్భుతం చేసి ఉన్నారు. ఆ వీడియోని మీరు ఇప్పుడు చూడండి. ఆ తరువాత ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. నా పేరు ముత్తుపాండి. సొంత ఊరు కోయిల్పట్టి పక్కన కడయూర్. ఉండేదేమో చెన్నైలో షోలింగ్నల్లూరులో ఉంటున్నా. నాకు 3 ఆడపిల్లలు. సొంతంగా వడకొట్టు ఉంది నాకు. 2016లో నేను జిమ్ముకు వెళ్ళి వర్కౌట్ చేస్తుండగా నా ఎడమ కాలు అందులో ఒక ట్యార్ ఏర్పడింది. దాన్ని నేను పట్టించుకోకుండా 1 సంవత్సరం ఉండిపోయాను. కొన్నాళ్ల తర్వాత ఆ ట్యార్ ఏమో బాగా కట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమో ఎముక అంటే పైన తొడ భాగంలో ఉన్న ఎముక, కింద భాగంలో ఉన్న ఎముక కూర్చున్నప్పుడు అది లెగిసేటప్పుడు సౌండ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఒక రాయితో ఇంకో రాయి రాపిడి ఏర్పడితే ఎలా ఉంటుందో ఆ సౌండ్ వస్తుంది. పైన తొడలో ఉన్న ఎముక, కింద ఉన్న ఎముక 2 కూడా కూర్చున్నప్పుడు విడిపోతాయి, మళ్ళీ కలుస్తాయి. ఇప్పుడు నా పని ఎలా ఉంటుందంటే ఒక రోజుకి 1000 నుంచి 2000 సార్లు కూర్చొని లేగటమే నా పని. నేను చిన్న వడాల కొట్టు పెట్టుకున్నాను. నేను కూర్చోవడము లెగడమే నాకు పని. ఇప్పుడు కూర్చొని లెగిసేటప్పుడు ఆ మోకాలు నొప్పి భయంకరంగా ఉంటుంది, సౌండ్ కూడా వస్తుంది. కొన్నిసార్లు చచ్చిపోదామా అనిపిస్తుంది, అంటే చచ్చిపోయేంత నొప్పి వస్తుంది. నైట్ పడుకునేటప్పుడు 2 తలగడలు పెట్టి దాని మీద కాలు పెట్టి, అంటే ఇప్పుడు నొప్పి రాకుండా ఉండే విధంగా పెట్టుకొని దానికి నేరుగా పెట్టి నిద్రపోతేనే నాకు నిద్ర పడుతుంది. చాలా కష్టం. ఆ టైంలో నేను ఇక ఏడుస్తూనే ఉంటాను. కాలు తీసి పక్కన పెట్టలేను. ఎవరినైనా చూద్దామని లెగిస్తే అసలు కాలు పక్కకు పెట్టి లెగలేను. నేను అంత నొప్పిగా ఉంటుంది నాకు. నడవలేను. నడిచేటప్పుడు సడన్ గా ఆయనకి కాలు నొప్పి వస్తే ఆయన కిటికీ తలుపు పట్టుకుని ఆయన నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. 8 సంవత్సరాల్లో 24 గంటలు ఈ వేదన నేను అనుభవించాను. ఇటువంటి కష్టమైన సమయంలో నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్పారంటే స్కాన్ తీయమన్నారు. తీసుకెళ్లాను. వాళ్ళు స్కాన్ చూసి చెప్పారు, మోకాలిలో ఉండే 2 ఎముకలు జాయింట్ అయ్యే చోట 2 అరిగిపోయాయి. ఈ 2 మోకాళ్ళు ఇలా ఉంటాయి. ఆ 2 మోకాళ్ళు కలిసే చోట ఒక సైడ్లో ఎన్ని అంగుళాలు అరిగిపోయిందని నేను డాక్టర్ దగ్గర వివరంగానే అడిగాను. వాళ్ళు 1/2 అంగుళం అరిగిపోయిందని చెప్పేశారు. మరి దానికి ఏంటి సొల్యూషన్ అని అడిగినప్పుడు మోకాలు మార్చాలని చెప్పారు. సరే, మోకాలు చిప్ప మార్చడానికి మీకు వయసు సరిపోదని చెప్పేశారు. 55-60 ఏళ్లకు పైనే మార్చాలి అన్నారు. మీకు వయసు తక్కువగా ఉంది, మార్చలేము, ఆ విధంగా చెప్పేశారు. ఈ నొప్పి భరించలేక రోజు తాగడం మొదలుపెట్టాను. అప్పుడు రోజుకి 1 బాటిల్ 2 బాటిల్ అని 3 బాటిల్కి పెరిగింది. ఆయన తాగి వచ్చారంటే నాతో గొడవ పడి నన్ను బయటికి గెంటేస్తారు. అప్పుడు నేను అలా బయటే ఉండేదాన్ని. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ పొగాకు.
ఎందుకంటే నేను తాగుడు కొంచెం తగ్గిద్దామని పొగాకు వేశాను. అప్పుడు 24 అవర్స్ ఏం చేసేవాడిని అంటే నిద్రపోయేటప్పుడు కూడా వేసుకునేవాడిని. నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అంటే ఈ గుడికి వెళ్తే సరిపోతుంది, ఆ గుడికి వెళ్తే సరిపోతుంది అన్నారని అన్ని గుళ్ళకి వెళ్ళాను నేను. చెప్పులు కట్టి పాడేస్తే మీకు కాలు సరిపోతుందన్నారని నేను అది కూడా 7 సార్లు చేశాను. ఇలా 7 నెలలు నేను చేసినా కూడా అది ఏమీ అవలేదు. ఎలా ఉండేదో అలాగే ఉంది, వేరే ఏ మార్పు లేదు. వెళ్ళి వస్తాను, ఏ మార్పు లేదు, అలాగే ఉంటుంది. ఈ విధంగా ప్రతి గుడికి నన్ను ఏం చేయమని చెప్పారో, ఒక గుడికి వెళ్ళి మాల కొనేయమంటారు, సరిపోతుందంటారు. ఒక గుడికి వెళ్ళి మోకాలు వేయమంటారు, సరిపోతుందంటారు. ఇలా ఒక్కొక్క గుడికి వెళ్ళి ఒక్కొక్క పని చేయమంటారు. అన్నీ చేసేవాడిని, కానీ నాకు అసలు సరిపోనే లేదు. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో 2024వ సంవత్సరం ఫోనుని కెలుకుతూ ఉన్నాను. అప్పుడు అయ్యగారు మోహన్ సి లాసరస్ అయ్యగారు ఆయన మెసేజ్ని ఆ లైన్లో చూశాను, టచ్ చేశాను. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలను వింటూ ఉంటే నాలో ఒక మార్పు వచ్చింది. అప్పుడు ఏంటిది అని దేవుని వాక్యాన్ని చూశాను. యెరెమీయా 30:17 నీకు నేను ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయాలను మాన్పేదను. ఆ వాక్యం నా మనసులో ముద్రింపబడింది. ఇప్పటి వరకు చెడిపోయి ఉన్న నీ అవయవాలు కొత్తగా మారతాయి. నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. అంటే ఐ విల్ రెస్టోర్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యాన్ని తిరిగి నేను నీకు ఇస్తాను దేవుడు చెబుతున్నారు. అప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత అయ్యగారి కూతురు ప్రార్థన చేశారు. ప్రేయర్ జరుగుతూ ఉన్నప్పుడు కాళ్ళ సమస్య కోసం ప్రార్థన చేశారు. అప్పుడు ముఖ్యంగా కాళ్ళ కోసమే భారంతో ప్రార్థన చేశారు. ఇప్పుడు యేసు మీ కాళ్ళని తాకుతున్నారు, మీ ఎముకలలో సమస్యను మారుస్తున్నారు. యేసు నన్ను తాకండి అని అడగండి. మోకాళ్ళలో ఉండే సమస్య, డాక్టర్ ఆపరేషన్ చెయ్యాలని చెప్పారా? అక్కర్లేదు, యేసు నామమున ఇప్పుడు మీకు స్వస్థత ఏర్పడుతుంది. అప్పుడు నేను మోకాలు వేసి ప్రార్థన చేశాను. ఆ ప్రేయర్ అలా జరుగుతూ ఉంది. వాళ్ళతో పాటు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వాళ్ళ ప్రేయర్ ఏమో అయిపోయింది. మరుసటి రోజు అలాగే ఉంది, 6 రోజులు అలాగే ఉంది. 7వ రోజు రాత్రి 7 రోజులు కూడా నాతో ఆ వాక్యం మాట్లాడింది. యెరెమీయా 30:17 ఆ వాక్యం నాతో మాట్లాడుతూనే ఉంది. ఆ వాక్యంతో నేను 7 రోజులు ప్రేయర్ చేశాను. 6 రోజుల తర్వాత 7వ రోజు నేను ప్రేయర్ కోసం 2:50కి లేస్తాను. మోకాలు వేసి ప్రార్థన చేశాను. ఒక 5 నిమిషాలు ప్రేయరే చేసుంటాను. అప్పుడు ఒక చెయ్యి నా తొడ భాగాన్ని తాకింది. అది నాకు బాగా తెలుసు. ఆ భాగాన్ని నన్ను తాకిన వెంటనే నాకు ఒక నరం లాగింది. ఆ నరం లాగడం నా మోకాలికి వచ్చి ఆగింది. తాకిన వెంటనే చూశారంటే ఆ కాలి మొత్తం ఏదో ఒక రక్షణ ఉన్నట్టుగా నాకు తెలిసింది. అప్పుడే లేచి నిలబడ్డాను. ఏది పట్టుకోకుండా లేచి నిలబడ్డాను. ఒక్క సౌండ్ లేదు, ఏమీ లేదు, సంపూర్ణమైన విడుదల. అలా బయటికి వెళ్ళాను, రోడ్డు మీద నడిచాను, 2 కిలోమీటర్లు నడిచి వచ్చాను. అసలు ఏ సౌండు లేదు. అంత సంపూర్ణమైన విడుదలను దేవుడు నాకు ఇచ్చారు. అన్ని వైపులకి కాళ్ళని తిప్పుతున్నాను. ముందు అసలు కాళ్ళు తిప్పనేలేను. ఇప్పుడు నేను కాళ్ళని నా ఇష్టానికి తిప్పి చూస్తున్నాను. అసలు నొప్పే లేదు, రబ్బర్లా తిరుగుతుంది. ఇప్పుడు సంవత్సరం అయింది, సంవత్సరానికి మించే అయ్యింది. కాల్లో ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు మెట్లు బాగా ఎక్కగలుగుతున్నాను. మెట్లు ఎక్కేటప్పుడు ఒక సౌండ్ వచ్చేది, ఆ సౌండ్ అసలు ఏమాత్రం లేదు. చాలా బాగుంది. ఇప్పుడు తాగుడు లేదు, పొగాకు లేదు. ఇప్పుడు దేవుని సమూహంలో 3 గంటల సేపు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా. తెల్లవారుజామున 2:50కి దేవుడు నన్ను లేపేస్తారు. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అలారం పెట్టుకోనే లేదు. 2:50కి ఆయన లేపేస్తారు. 3 గంటలకల్లా ఆయన సమూహంలో మోకాలు వేసి బైబిల్ చదివి ప్రార్థన చేసి ముగించేటప్పటికి 6-6:30 అవుద్ది. 3:30 గంటల సేపు ఆయన సమూహంలో కూర్చొని ప్రార్థన చేసి ఉంటేనే నా మనసు తృప్తి చెందుద్ది. ముందంతా చాలా కోప్పడేవారు, చాలా చిరాకు పడేవారు. కోపం వచ్చిందంటే ఎవరు పక్కనుండేవారు కాదు. మనం ఎన్న పక్కనున్నామంటే చేతిలో ఏదుంటే అది ఇసిరేసేవారు. అది కన్నుకు తగిలిందా, ముక్కుకు తగిలిందా అని చూసేవారు కాదు. ఇప్పుడు ఆయనకు అసలు కోపమే లేదు. నా జీవితంలో ఇంత గొప్ప అద్భుతం చేసిన యేసు ప్రభువుకి కోటానుకోట స్తుతులు. చూసారా దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేశారో. 8 సంవత్సరాలుగా ఉన్న ఆ మరణ వేదన, అందరి చేత విడనాడబడిన పరిస్థితి,
చచ్చిపోదాం అనేటువంటి ఒక మనోవేదనతో ఉన్న స్థితి దేవుడు అద్భుతంగా గుణపరిచి ఈరోజు సాక్షిగా నిలిపి ఉన్నారు. చూడండి, ఆ సాక్ష్యం చెప్పే విధంగా మన దగ్గరికి చెన్నై నుంచి వాళ్ళు వచ్చారు. బ్రదర్, చాలా సంతోషం మీరు ఇక్కడికి రావడం. ఏం చేస్తున్నారు చెన్నైలో బ్రదర్? వడషాప్ ఉందండి. వడషాపు పెట్టుకున్నారు. ఏ కాలిలో మీకు సమస్య? ఎడమకాలండి. ఎడము కాలిలో. అవునండి. ఏం జరిగింది? సౌండ్ ఎక్కువగా వస్తుంది. కూర్చొని రెండు లెగిస్తే రాళ్ళు రాసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సౌండ్. అవునండి, మురుకు సౌండ్ వస్తుందండి. సరే. సౌండ్ వింటేనే మనసు పాడైపోతుంది. ఓ, ఎందుకంటే కూర్చొని లేగడమే నా పని. ఓకే. అంటే వడలు కూర్చొని వెయ్యాలి, లెగాలి, ఈ విధంగానే జరుగుతూనే ఉంటుంది నా పని. ఇలా ఉన్నప్పుడు ఒక రోజుకి 2000 సార్లైనా లెగిస్తూ నిలబడతాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? అవునండి, డాక్టర్ మాత్రమే కాదు, ఇంకా చాలా పనులు చేశానండి, కానీ ఏది ప్రయోజనం ఎలాగైనా లేదు. స్వస్థత దొరకలేదు. లేనే లేదండి. సరే. దేవుడు నన్ను తాకిన తర్వాత నాకు స్వస్థత దొరికిందండి. దేవుడు సంపూర్ణమైన విడుదలని ఇచ్చారు. మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారా? లేదు లేదు, దేవుణ్ణి తెలియని కుటుంబంలోనే దేవుణ్ణి పుట్టాం. తెలియని కుటుంబంలో పుట్టారన్నమాట. చూసారా, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీకు అద్భుతం చేశారు. ఎవరేం చెప్పినా చేసేస్తారు. అవునండి. ఎవరు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళిపోతారు, అంతే. ఇప్పుడు నేను వివరంగా ఉన్నానండి, తెలివిగల వాడిగా మారాను. ఎందుకని తాగడం ప్రారంభించారు? నొప్పి అండి. నొప్పిని నొప్పి మర్చిపోవడానికి. వచ్చిందంటే అది చచ్చేంత నొప్పి. ఓ, కాలుని పక్కకు పెట్టలేము. కింద ఉన్న మోకాలు నుంచి పాదం వరకు ఒక పార్ట్గా వెళ్ళిపోతుంది. తొడ నుండి నడుము వరకు ఒక పార్ట్గా ఉంటుంది. పైనున్న ఎముక, కింద ఉన్న ఎముక అలా తొలగిపోతాయి. సరే. తొలగిపోతే బ్యాలెన్స్ ఉండదు. అంత వేదన. డాక్టర్స్ చెప్పారు కదా, అరంగుళం. అరంగుళం 2018వ సంవత్సరంలో అరంగుళం అన్నారు. ఇప్పుడు అది అన్నారు. ఒక అంగుళం వరకు కూడా అరిగిపోయే ఉంటుందండి. అవునండి, ఇప్పుడు బాగానే అరిగిపోయి ఉంటుంది. మరి తర్వాత చెక్ చేసి చూసారా? చెక్ చేయలేదండి, దానికి అవసరం లేదండి. లేదంటారా? పరిపూర్ణమైన విడుదల. ఈ కాలు కన్నా ఈ కాలే బాగా బ్యాలెన్స్ గా మీరు ఉందండి. స్వస్థత పొందిన రోజున అసలు ఏమనుకున్నారు? దేవుడు తాకారన్న ఒక ఫీలింగ్ ఉందండి. దేవుని హస్తం. అవునండి, దేవుని ఆయన హస్తం. ఆ హస్తం నాకు కనిపించింది. ఓ. 2:58 నేను ప్రేయర్ స్టార్ట్ చేశాను. దేవుడు తాకింది 3:30 ఉంటుందండి. మీరు ఆ చేతిని చూస్తున్నారు. చూశానండి. నేను కళ్ళు మూసుకొని చేస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. నేను 3 గంటల సేపు చేస్తాను, కానీ మొదటి అరగంటలోనే దేవుడు నన్ను తాకేశారు. ఆ రోజు రాత్రే 3 గంటల సేపు నాకు మోకాళ్ళు వేసే ప్రార్థన చేసే బలాన్ని ఇవ్వండి. రోజు నేను ప్రార్థన చేయాలి, నా మోకాలికి బలాన్ని ఇవ్వండి. ఇప్పుడు రోజు 3 గంటల సేపు మోకాల మీద ఉంటున్నారు. అవునండి, మోకాల మీదే నిలబడ్డాం. ఆ స్థాయికి దేవుడు స్వస్థత ఇచ్చారు. అవునండి. సిస్టర్ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. తాగొచ్చి మిమ్మల్ని బయటికి తోసేస్తారా? చాలా కష్టపడి ఈ పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు అంత కష్టం లేదు. చాలా కష్టపడ్డారు. సరే. ఇప్పుడు ఆ కష్టం అంతా పోయింది. దేవుడు మొత్తం మార్చేశారు. అంతా ఒక క్షణంలో మారిపోయింది. సంతోషంగా ఉంచారు. తాగుడు నుంచి విడుదల, పొగాకు నుంచి విడుదల. స్వస్థత మాత్రం ఇవ్వడం కాదు, మనిషినే దేవుడు మార్చేశారు. కొత్త మనిషిగా మార్చారు. కొత్త మనిషి, కొత్త కాలు. సరే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు రావడం మాకు చాలా సంతోషం. చూసారా ఎంత గొప్ప అద్భుతం! దేవుడు వ్యాధిని మాత్రం గుణపరచలేదు, వారి జీవితాన్నే మార్చేశారు. ఆ నొప్పిని మర్చిపోవాలని తాగుడు అలవాటుకి బానిసయ్యాడు. అందువల్ల కుటుంబం మొత్తం బాధపడింది. భార్యని బయటికి తోసేసి తలిపేయడము. ఎంత వేదన! పొగాకు, తప్పుడు స్నేహితులతో స్నేహం చేసి వాళ్ళందరూ ఏం చెప్తున్నారో అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, వాళ్ళు చెప్పిన ప్లేసులన్నిటికీ వెళ్ళాడు. కానీ దేవుడు కృపగా, కనికరముతో దయచూపి అద్భుతంగా అతన్ని కలిసి ఈరోజు స్వస్థత ఇచ్చి సంతోషంగా ఉంచారు. ఆ సహోదరుడు చెప్పాడు చూడండి, ఒక చెయ్యి వచ్చి నన్ను తాకడం నాకు తెలిసిందన్నాడు. ఈ రోజుకి అద్భుతాలను పొందిన ఎందరో చెప్పే మాటలు అవే. ఒక హస్తం నన్ను తాకడం నాకు తెలిసింది. చాలామంది చెప్పారు. ఆయన గాయపడిన హస్తం మిమ్మల్ని తాకినప్పుడు ఎటువంటి వ్యాధి అయినా సరే అది స్వస్థత పొందును. ఒక అద్భుతాన్ని ఎదురు చూడండి. ఇప్పుడు ఇంకో సాక్ష్యాన్ని మనం వీడియోలో చూడబోతున్నాం. ఆయన కూడా దేవుణ్ణి తెలియని కుటుంబంలో పుట్టిన సహోదరుడే. ఆయన పేరు కధిరవన్ అంట. కధిరవన్ అనే ఒక మంచి సహోదరుడు మైలాడుదురైకి చెందినవారు. తెరచిన ద్వారం ప్రార్థనకి వచ్చినప్పుడు వారికి ఒక అద్భుతం జరిగింది. వారు కూడా నేరుగా మన ముందుకి వచ్చారు. ముందు వీడియోలో ఆ సాక్ష్యాన్ని చూడండి, తర్వాత ఆయన మన ముందుకి వస్తారు.
నా పేరు కదిరవన్, నాది మయిలాడుదురై జిల్లా చెంగోడి గ్రామంలో ఉంటున్నాను. నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. కూలి పని చేసుకుంటాను. నేను యేసు ప్రభువుని తెలియని కుటుంబంలో పుట్టాను. 27 సంవత్సరాలుగా తాగుడికి బానిసయ్యాను. ప్రతిరోజు 2 బాటిల్స్ తాగుతాను. గాంధీ జయంతి రోజున లీవ్ అయినా సరే బ్లాక్ లో ఎక్కడ దొరుకుద్దా అని చూసి 100-200 ఎక్కువైనా సరే కొని తాగుతా. తాగేసే ఇంటికి వస్తా. తాగకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. సైకోలాగా అయిపోతాను. నేను సైకో లాంటి ఒక మనసుతో ఉంటాను. తాగకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. కొట్టడం వల్ల నా తల చెయ్య విరిగింది. చేతిలో ఏం దొరికినా, అది కత్తి అయినా అది తీసుకుని కొడతారు నన్ను. తాగడానికి డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న టీవీ, ఇంట్లో ఉన్న వస్తువులు ఇలాంటివన్నీ తీసుకెళ్ళి తాగుతాను. ఒక్కొక్కసారి నేను ఇంట్లో వంట చేయకుండా అలాగే కూర్చుని ఉంటాను. రాత్రి ఆకలేసినా కూడా నేను అలాగే ఉంటాను. నాన్న తాగేసి వచ్చి సామాన్లు విరగొడతారు, టీవీ అంతా తీసి విరగొడతారు, ఇంకా ఫ్యాన్ ఉన్నా కూడా ఫ్యాన్ని విరగొడతారు. ఏది చేతికి దొరికితే దాన్ని అంతా తీసి విరగొడతారు. తాగితే ఆయన సైకోలాగే ఉంటారు, వచ్చి కొడతారు. నాతో కూడా సరిగ్గా మాట్లాడరు, ఏమీ మాట్లాడరు, చెడ్డ మాటలన్నీ మాట్లాడతారు. మనసు చాలా బాధగా ఉంటుంది. సంపాదించే డబ్బుల్లో సగం డబ్బులు తాగుడికే ఖర్చు అవుతాయి. అది కాకుండా తమలపాకులు, ఇది 27 సంవత్సరాలుగా అదొక అలవాటు నాకు ఉండేది. ఆ ఆకులు వేసుకోకపోతే నాకు అసలు మైండే పనిచేయదు. ఒక రోజుకి 30 సార్లైనా సరే నేను ఆ ఆకుల్ని నవ్వులుతూనే ఉంటాను. ఈ తాగుడిని ఆపాలని నేను 7 సంవత్సరాలు మాలేసుకొని వెళ్ళాను. నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక మోకాలు వేసి మరీ నడుస్తాను. 1 కిలోమీటర్ దూరం మోకాలు వేసే నడుస్తాను. ఏమైనా సరే ఆ 48 రోజులే తాగకుండా ఉండగలను తప్ప మాల విప్పిన నెక్స్ట్ సెకండే నేను ప్రారంభిస్తాను. వదలాలనుకున్నా నేను వదలలేను. ఇటువంటి పరిస్థితుల్లో 2023వ సంవత్సరం నాలుమావిడిలో జరిగిన తెరచిన ద్వారం ప్రార్థనలో పాల్గొన్నాను. నాకు తెలిసిన ఒక అతను వెళ్ళాడు. అతనితో కలిసి నేను వెళ్ళాను. అలాగా నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా 4 సీసాలని నేను బొడ్డులో దోపుకొని తాగేసి ట్రైన్లో గొడవ పడితే వచ్చాను. ఆ రోజున అక్కడ మోహన్ అన్నగారు తాగుబోతుల కోసం భారంతో ప్రార్థన చేశారు. నేను యేసు ప్రభువుకి అప్పగించి, నేను తాగుడిని వదిలేయాలి, నేను వదలలేకపోతున్నా, దేవుడా మీరు నాకు సహాయం చేయండి అని భారంతో ప్రార్థన చేశాను. ప్రాధేయపడి నేను ప్రార్థన చేసినప్పుడు నాలోనికి ఒక శక్తి రావడం నేను గమనించాను. ఒక ఆత్మ నా నుంచి బయటికి పోవడం నేను గమనించా. ప్రార్థన అయ్యి బయటకు వచ్చిన తర్వాత తాగాలన్న ఆలోచన నన్ను వదిలిపోయింది. ఆకువక్క వేసుకోవాలన్న ఆలోచన రాలేదు. మరుసటి రోజు ట్రైన్లో వచ్చేటప్పుడు తాగలేదు. ఇంటికి వచ్చి పరీక్షించి చూసుకున్నా, ఆ ఆలోచన నా నుండి తొలగిపోయింది. 2 సంవత్సరాలుగా నేను అసలు తాగట్లేదు. ఇప్పుడు నేను తాగట్లేదు, తమలపాకులు వేసుకోవట్లేదు, భార్యని కొట్టట్లేదు. ప్రతి వారం మేము చర్చికి వెళ్తాము. డైలీ 1 గంట సేపు మేమందరం కలిసి కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మా కుటుంబంలో గొడవలు లేవు, సమాధానంగా ఉంటున్నాము. నా సంపాదన అంతా మిగిలిపోతుంది. నా భర్త ఇప్పుడు కొట్టడం లేదు, తాగడం లేదు, ఇంట్లో వస్తువులేమి పాడు చేయడం లేదు. ఇప్పుడు మేమంతా సంతోషంగా ఉన్నాం, కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నాం. 27 సంవత్సరాలుగా ఉన్న తాగుడు అలవాటికి, తమలపాకుల అలవాటికి విడుదల ఇచ్చిన యేసు ప్రభువుకి కోటాను కోట్ల స్తుతులు. ఎంత గొప్ప సంతోషమో చూసారా? యేసుక్రీస్తు ఎటువంటి మనిషినైనా విడిపించడానికి శక్తిగలవారుగా ఉన్నారు. తెరచిన ద్వారం ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా 4 బాటిల్స్తోనే వచ్చాడంట. అంత బానిసగా ఉన్నాడు. కానీ ఆ రోజే దేవుడు విడుదల ఇచ్చారు. ఈరోజు మన దగ్గరికి వచ్చారు. రండి బ్రదర్, చాలా సంతోషం. పేరేంటి? కదిరవన్. ఎవరి నుంచి వచ్చారు? మయిలాడుదురై. మయిలాడుదురై. ఎన్ని సంవత్సరాలుగా బానిసగా ఉన్నారు? 27 సంవత్సరాలుగా. 27 సంవత్సరాలుగా. తాగుడు అలవాటు, తమలపాకులేసే అలవాటు, 2 అలవాట్లు ఉండేవండి. వదలాలనుకున్నారా? వదలలేకపోయానండి. వదలలేకపోయారు. తెరచిన ద్వారం ప్రార్థనకి నన్ను తెలిసిన ఆయన తీసుకొచ్చాడు. నేను అక్కడికి రాకూడదనుకొనే వచ్చాను. సరే, కొనుక్కున్న మందు సరిపోదని ఇంకో 2 బాటిల్ కొనుక్కొని ట్రైన్లో వచ్చేటప్పుడు పక్కవాడితో కూడా గొడవ పడుతూ వచ్చాను. గొడవ పడుతూనే వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన వెంటనే దేవుణ్ణి పిలిచారు. అప్పుడు
తాగుబోతు వాళ్ళకందరికీ భారంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే నాలోంచి ఒక ఆత్మ బయటికి పోయింది. అప్పుడే ఆ నాకు రోజే విడుదల పొందారు. ఆ రోజే విడుదల. ఆ తర్వాత దాన్ని ముట్టుకోలేదండి. 2 సంవత్సరాలు 2 అయిపోయింది. సంవత్సరాలు అయ్యాయి. ఈ రోజు వరకు సంతోషంగా ఉన్నామండి. ఆవిడకి ఇవ్వండి సిస్టర్. మీరే చాలా కష్టపడ్డారు, 27 ఎన్నో సంవత్సరాలుగా బాధలు తాగారు. పడ్డారన్నమాట. అవునయ్యా, అవును. ఆ, ఇప్పుడు తాగడం లేదు. ఆ. ఇప్పుడు 2 సంవత్సరాలుగా కొట్టేవారా? తాగడం లేదు. కొట్టేవారు. చాలా కష్టపడ్డాం. చెప్పారు కదా, చెయ్యి ఎర్రకొట్టి తల మీద అవును, దెబ్బ, దెబ్బలు. అన్ని బాధలు. 27 సంవత్సరాలుగా తాగేవారు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా తాగడం లేదు. ఆ, బాగున్నారు. చూసారా, పిల్లలు చాలా కష్టపడ్డారు. ఈ రోజు దేవుడు మార్చి మొత్తం కుటుంబం సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నాము. కుటుంబం అందరూ కుటుంబ ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. చేస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. అదే యేసుక్రీస్తు. చర్చికి వెళుతున్నారా? వెళ్తున్నాం. బైబిల్ చదవండి, ప్రార్థన చెయ్యండి. ఇంతకన్నా గొప్ప అద్భుతాలు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. విడుదల ఇచ్చిన యేసు ప్రభుకి ఆమేన్, కృతజ్ఞతలు. ఆమేన్. కృతజ్ఞతలు. చూసారా, దేవుడు అంత గొప్ప అద్భుతాన్ని చేశారు. చెడు మాటలు, మత్తు పదార్థాలకి బానిసైపోయారు. భార్య పిల్లల్ని కొట్టడము, వచ్చేటప్పుడే 4 బాటిల్తో, అంత బానిసత్వం. కానీ ఒక క్షణంలో యేసు విడుదల ఇచ్చి ఇక్కడ కొత్త మనిషిగా మన ముందు నిలబెట్టారు. చూడండి, చాలా మందికి ఇదే సమస్య. వదలాలనుకుంటున్నాను, కుదరట్లేదు. ఆయన చెప్తున్నాడు, నా వల్ల అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే, ఈ పాపపు అలవాటుకి వెనకాల ఒక దుష్ట ఆత్మ పనిచేస్తుంది. తాగుడు అలవాటుని ప్రేరేపిస్తుంది, మత్తు పదార్థాలను ప్రేరేపిస్తుంది. కావున మిమ్మల్ని మీరు తిట్టుకోకండి, ఆ ఆత్మని గద్దించండి. యేసు ప్రభు, నాకు ఆత్మ నుండి విడుదల ఇవ్వండి అలా అని చెప్పండి. యేసు అనే నామాన్ని చెప్పినప్పుడు ఆ ఆత్మ బయటికి పోయిందంటే ఎటువంటి పాపము అయినా సరే మీరు విడుదల పొందుతారు. సహోదరీమణులారా, ఒకవేళ మీ భర్తలను తలంచి వేదన పడుతూ ఉన్నారా? వారి మీద మీరు తప్పులు చెప్పకండి. వారి వెనకాల ఈ తాగుడు ఆత్మను ప్రేరేపించే, మత్తు పదార్థాలను ప్రేరేపించే ఆత్మ ఉంది. యేసు నామము ద్వారా ఆ ఆత్మను గద్దించారంటే అద్భుతమైన ఒక విడుదల దొరుకుద్ది. చివరిగా మనం ఒక సాక్షిని వీడియోలో చూడబోతున్నాం. తమిళ్ అరసి అనే పేరు గల ఒక అద్భుతమైన సహోదరి, చెన్నైకి చెందినవారు. ఇదే విధంగా ఒక అద్భుత మహోత్సవాన్ని చూస్తున్నప్పుడు ఆమెకు ఒక అద్భుతం జరిగింది. వీడియోలో మీరు ఇప్పుడు చూడండి. వారికి అద్భుతం చేసిన దేవుడు మీకు చేస్తారు. నా పేరు తమిళ అరసి. నేను చెన్నైలో చిందాద్రిపేటలో ఉంటాను. మా ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఆర్ఓ సర్వీస్ చేస్తూ ఉంటారు. పెళ్ళయి 6 ఏళ్లుగా నాకు పిల్లలు లేరు. పిల్లలు లేనందువల్ల నాకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నీకు పిల్లలేరా అని అడుగుతూ ఉండేవారు. రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా ఏంటమ్మా ఏం విశేషం లేదా అని అడుగుతూ ఉండేవారు. ఎప్పుడు దీనివల్ల నేను బాధపడుతూ ఉండేదాన్ని, ఎక్కువ కోప్పడేదాన్ని, ఇంట్లో గొడవ పెట్టుకునేదాన్ని. ఎందుకు గొడవ పెట్టుకున్నానో తెలీదు, కానీ ఎక్కువ గొడవ పడేదాన్ని. పిల్లల్ని చూస్తున్నప్పుడు ఎత్తుకోవాలి, వాళ్ళని ముద్దు చేయాలి అని నాకు అనిపిస్తూ ఉండేది, ఆశగా ఉండేది. అప్పుడు కూడా నాకు వాళ్ళు ఇచ్చేవారు కాదు. ఎందుకు ఇవ్వరు అని అడిగితే తనకే పిల్లలు లేరు అలా అని మాట్లాడేవారు. నాకు తెలిసి మాట్లాడేవారు, నాకు తెలియకుండా కూడా మాట్లాడేవారు. అందుకనే ఎవరిని పిల్లల్ని అడగను. రోగం ఉన్న వాళ్ళని ఎలా దూరం పెడతారో నన్ను కూడా అలాగే చేసేవారు. పిల్లలు అని అడుగుతూనే ఉండేవారు. పిల్లల కోసం ట్రీట్మెంట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాం. అన్ని టెస్టులు చేసి HST టెస్ట్ లో చెప్పారు, మీకు యూట్రస్ వచ్చి ఒక సైడే ఉంది, అది 50% ఉంది. మీకు ఆపరేషన్ చేసినా 75% మార్చగలము. అలా చేసినా కూడా మీకు బిడ్డ పుట్టే అవకాశం తక్కువే. మీ గర్భసంచిలో బిడ్డ ఉండడం చాలా తక్కువ ఛాన్స్ అని కూడా చెప్పారు. నాకు అది షాకింగ్ గా అనిపించింది. నాకు అప్పుడే తెలిసింది నా యూట్రస్ తక్కువగా ఉండడం వల్ల నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని అప్పుడే తెలిసింది. సరే, అది కూడా ఒప్పుకుని హిస్టరోలాప్రోస్కోపీ ఆపరేషన్ చేయించుకున్నాను. హిస్టరోలాప్రోస్కోపీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ రిపోర్ట్ చూసి చెప్పారు, నీకు నార్మల్ గా పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది. మీరు IUI అయినా IVF అయినా చేయించుకోండి అని మమ్మల్ని కన్విన్స్ చేయాలని చూశారు. మేము కూడా వేరే దారి లేక IUI IVF ఏదైనా ట్రై చేద్దామని మేమిద్దరం అనుకున్నాం. మా హస్బెండ్ వచ్చి 2-3 లక్షలు ఖర్చు పెట్టాను. ఇంతకు మించి నా దగ్గర నిన్ను చూసుకునే శక్తి తక్కువగా ఉంది, అందుకని నీకు ట్రీట్మెంట్ వద్దు అని నన్ను సగంలోనే హాస్పిటల్లో ఉన్నప్పుడే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి నెల 2022వ సంవత్సరం నేను మా ఆయన మొబైల్ నుండి అద్భుత మహోత్సవ కార్యక్రమాన్ని మేము చూసాం. అప్పుడు మోహన్ సి లాసరస్ అయ్య చెప్పారు,
ఒక ప్రకృతికి మించిన శక్తి మీ దగ్గరికి వస్తుంది. వైద్యులు చెయ్య వదిలినా సరే, గర్భసంచ లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఇవ్వగలరు. మీ జీవితంలో అద్భుతం జరగాలంటే మీరొకటి చెయ్యాలి. మీ పాత జీవితాన్ని వదిలి మీరు మారాలి. జాతకాలంతా నమ్మకండి. అలా ఏదైనా రాసి ఉంచుకుంటే వాటిని ఇప్పుడే చింపేయండి. అప్పుడు మా హస్బెండ్ నాకు తెలియకుండా ఆ జాతకాన్ని చింపేశారు. మేమిద్దరం కలిసి చెయ్యని పట్టుకుని మోకాళ్ళ మీద ఆ సమయంలోనే ప్రార్థించాము. మా కోసం మోహన్ శీలాశ్రస్ అనే ఎక్కువ భారంతో ప్రార్థన చేశారు. భార్యాభర్త ఏక మనసుతో చేతులు పట్టుకోండి. యేసు మాకు పిల్లల్ని ఇవ్వండి, ఈ నిందని తొలగించండి. ఆయన ప్రార్థన చేసిన ఒక నెలలోనే నాకు పెద్ద అద్భుతం జరిగింది. నేను కన్సీవ్ అయ్యాను. నేను హాస్పిటల్కి వెళ్లి చెక్ చేసినప్పుడు నేను కన్సీవ్ గా ఉన్నానని చెప్పారు. అది నేను నమ్మలేకపోయాను. అంత పెద్ద ఆశ్చర్యం. ఏ వైద్యులు చేతులు వదిలేశారో వాళ్లే నువ్వు కన్సీవ్ గా ఉన్నావని చెప్పారు. మోహన్ అన్నయ్య, నువ్వు యేసుని విశ్వసించు, నీకు తప్పకుండా బిడ్డనిస్తారని ఆయనే చెప్పారు. నేను విశ్వసించి ప్రార్థించాను. చూడండి, పెద్ద ఆశ్చర్యం. 2022 అదే నెలలో దేవుడు ఒక అందమైన ఆడబిడ్డను నాకు ఇచ్చారు. అలా చూస్తున్నప్పుడు నేనే నమ్మలేకపోయాను. నేను తల్లినయ్యానా, నాకొక బిడ్డ అని, నాకు బిడ్డ పుట్టింది అని. ఆ సంతోషాన్ని నేను చెప్పలేకపోయాను. నా బిడ్డని ప్రతిరోజు చూస్తున్నప్పుడు నేను కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉంటాను. నాకా బిడ్డ అని. చూసే వాళ్ళకంటా అది నా బిడ్డ అని చెప్తూ ఉంటాను. డాక్టర్సే చెప్పారు, నీ గర్భసంఖ్య 50% ఉంది, నీకు ఆపరేషన్ చేసినా దాన్ని 100% మార్చలేము అని చెప్పి, నీకు నేచురల్ గా బిడ్డ పుట్టదు అని చెప్పి నా నమ్మకాన్నే ఆయన పోగొట్టేశారు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా, ఎలాంటి ఖర్చు లేకుండా దేవుడు నాకు ఒక అందమైన ఆడబిడ్డనిచ్చారు. 6 సంవత్సరాలు నేను పడిన కష్టానికి ప్రతిఫలంగా 2024లో నాకు ఇంకొక ఆడబిడ్డని ఇచ్చారు. ఇంత అద్భుతం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎంత గొప్ప సంతోషం! మన దేవుడు సర్వశక్తి గలవారు. ఆయన చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదు. వైద్యులు కుదరదని చెప్పారు, కానీ యేసు కుదురుద్దని చెప్పి ఈరోజు మన ముందు సాక్ష్యంగా నిలిపారు. వీరికి అద్భుతం చేసిన దేవుడు మీకు అద్భుతం చేస్తారు. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు. ఇది అద్భుత మహోత్సవం. యేసు మీకు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అద్భుతమైన 3 సాక్ష్యాలను మీరు విన్నారు. పాపపు బానిసత్వము నుంచి విడుదల. పాపము ఒక కుటుంబ సమాధానాన్ని చెడగొడుతుంది. కానీ పాపము నుంచి విడుదల పొందిన వెంటనే ఆ భార్య పిల్లలకు ఒక సమాధానం కదా, అది యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం. వ్యాధి మన ప్రశాంతతను చెడగొట్టి సమాధానాన్ని చెడగొడుతుంది. 8 సంవత్సరాలు ఎముక అరిగి నడవలేకుండా కష్టపడ్డ సహోదరుడికి అద్భుతమైన స్వస్థతని ఇచ్చి ఈరోజు ఎంత సంతోషాన్ని ఇచ్చారు చూసారా. పిల్లలు లేరు అంటే సమాధానాన్ని చెడగొడుతుంది. అదొక కొరత. ఎంతమంది యొక్క దుర్భాషలు, వారు మాట్లాడే మాటలు. డాక్టర్స్ చెప్పేశారు గర్భసంచి నీకు సగమే ఉంది అని, పిల్లలు పుట్టే అవకాశం లేదు అని. ప్రకృతికి మించిన కార్యమే అద్భుతం అనేది. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఇది కుదరదు, వైద్యం చెప్పేసింది, ఇది కుదరదు, ఇతరులు చెప్పేశారు, ఇది జరిగేలాగా లేదు, పరిస్థితులు చెబుతున్నాయి. దాన్ని యేసు నడిపిస్తారు. అదే అద్భుతం. ఈరోజు మీకు యేసు అద్భుతం చేయబోతున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఈ రోజున కుమార్తె యాష్లీ మీకు దేవుని సువార్తను చెప్పి మీకోసం ప్రార్థించబోతున్నారు. దేవుని హస్తం మిమ్మల్ని తాకబోతుంది. అద్భుతం జరగబోతుంది. ప్రార్థనతో సిద్ధంగా ఉండండి. అద్భుతాలను మీరు పొందబోతున్నారు. యేసునామమున ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే ప్రతి ఒక్కరికి నా ప్రియమైన శుభాకాంక్షలు. ఈరోజు మీరందరూ అద్భుతాన్ని పొందబోతున్నారు. అద్భుతాల్ని ఎదురుచూస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. చాలా మంది చూస్తున్నారు. ఒక కలతతో ఏదో ఎదురుచూస్తూ మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ మీరు మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాలని అనుకున్నారు అంటే మీరు ఈ స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీ ప్రార్థన అవసరతని పంపండి. మీకోసం ప్రార్థిస్తారు. మీరు ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. అది కూడా మీకు ప్రయోజనంగా ఉంటుంది.
ఈరోజు మీతో దేవుడు మాట్లాడబోతున్నారు. ఒక నిమిషం మనం తలని వంచి యేసుని మన వద్ద మాట్లాడమని అడగండి. నాకు విడుదల కావాలి, అద్భుతం కావాలి. అసలు మీరు ఏ కార్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు? మీ తపన ఏంటి? ఆ విషయాన్ని మీరొకసారి యేసు వద్ద చెప్తారా? కళ్ళు మూసుకుని, దేవుడా, ఈ కార్యం కోసం ప్రార్థన చేస్తున్నా. ఈ కార్యం నన్ను బాధ పెడుతూనే ఉంది. ఈ కార్యము నిమిత్తము ఎల్లప్పుడూ నేను దుఃఖపడుతూనే ఉన్నాను. యేసు, నాతో మాట్లాడండి. నేనేం చెయ్యాలో చెప్పండి. నాలో ఉన్న తప్పుని దయచేసి నాకు తెలియచెయ్యండి. నాకు సహాయం చెయ్యండి. నా జీవితంలో అద్భుతం చెయ్యండి. యేసు నామమున ఆమెన్. సరే, యోహాన్ 14వ అధ్యాయం 27వ వచనం. ఈరోజు మీకోసం ఏ కార్యము కొరకు మీతో నేను మాట్లాడాలి? దేని గురించి అసలు మీతో నేను మాట్లాడాలి? అద్భుత మహోత్సవంలో చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. ప్రతిరోజు, ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండాలి. అదేవిధంగా నాకు అద్భుతం చేస్తారని ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. లేదా ఎవరో మీకు చెప్పుండొచ్చు, ఈ కార్యక్రమాన్ని చూడండి, మీకు ప్రయోజనంగా ఉంటుంది అని. అలాగే మీరు ఏదో ఒక విషయం గురించి, ఏదో ఒక బాధ గురించి మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. మీకొక వాగ్దానం దేవుడు ఇస్తున్నారు. అంటే ఏదో ఒక వాక్యం మీకు దేవుడిస్తున్నారు. ఆ వాక్యం ఎక్కడుందంటే యోహాన్ 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చున్నట్టుగా మీకు నేను అనుగ్రహించడం లేదు. మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇది యేసు చెప్పిన వాక్యం. యేసు ఏం వాక్యం చెప్పారు? ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఈ వాక్యం చెప్పారు. ఏం చెప్పారు? సమాధానం ఇస్తాను, నా సమాధానాన్ని మీకిస్తాను. ఈ లోకం ఇచ్చే విధంగా ఉండదు. అందుకని మీరు భయపడకుండా, కలవరపడకుండా ఉండండి. యేసు జీవించిన కాలంలో మీరు భయపడకండి, సమాధానంతో ఉండండి. ఆ విధంగా చెప్పలేదు, నా సమాధానాన్ని ఉంచి వెళ్తున్నానని చెప్పారు. ఆయనకి తెలుసు, ఈ లోకంలో ఆయన జీవించి మన పాపాల కోసం, ఈ లోకంలో ఉన్న అన్ని పాపాల కోసము ఆయన సిలువని మోసి, సిలువలో మరణించి 3వ రోజున జీవంతో లేచారు. ఆయన మన కోసం ఈ కార్యాన్ని చేశారు. అందువల్ల ఆయన 3వ రోజు సిలువలోంచి లేచి పరలోకంలో మనకోసం ఉన్నారు. అందువల్ల యేసు ఇలా చెప్తున్నారు, మీకోసం నా సమాధానాన్ని ఉంచి వెళ్తున్నాను. ఒకవేళ మీరు యేసు ఇక్కడ లేరు, మన మధ్యలో లేరు అని అంటే 2000 సంవత్సరాల ముందున్నట్టు ఇప్పుడాయన లేకపోవచ్చు, కానీ ఈ లోకంలో యేసు ఉన్నారు. యేసు మనకి సహాయం చేయాలనుకుంటున్నారు. ఆయన ప్రసన్నత ఇక్కడే ఉంది. ఆయన మాటిచ్చారు, నా సమాధానాన్ని మీకిస్తాను అని, ఉంచి వెళ్తాను. చివరి కాలంలో మనం ఉన్నాం. యేసుకు తెలుసు మనం చివరి కాలంలో ఉన్నామని. ఇక రాబోయే కాలంలో సమాధాన కొరత అన్ని చోట్ల వస్తుంది. అన్ని కార్యాలలోనూ మనం బాధపడాల్సొస్తుంది. అన్ని విషయాల్లోనూ మనం బాధపడాల్సొస్తూ ఉంటుంది. ఏ కార్యాలు చూసినా మనసు బాధ పెట్టేలాగే కార్యాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా యేసుకి తెలుసు. అందుకే నేను నా సమాధానాన్ని ఇక్కడ ఉంచి వెళ్తున్నాను అని. అంటే లోకం ఇచ్చే విధంగా నా సమాధానం ఉండదు అని ఆయన మనకి వివరంగా చెప్తున్నారు. సరే, యేసుకి సమాధాన ప్రభు అనే ఒక పేరుంది. యేసుకి సమాధాన ప్రభు అని ఒక పేరు ఉంది. ఎందుకంటే అతను సమాధానాన్నిచ్చే దేవుడు. యేసు మనకి ఎలా సమాధానం ఇస్తారు, ఏ ఏ కార్యంలో మనకి సమాధానం ఇస్తారు అని ఇప్పుడు మనం చూద్దాం. లేఖనంలో మార్కు 5వ అధ్యాయం, ఇందులో 25, 26 వచనాలు. మార్కు 5, 25, 26. 12 ఏళ్ల నుండి రక్తస్రావ యోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ముందుగా యేసు మనకొక విషయం నుండి సమాధానం ఇస్తున్నారు. దేనివల్ల మనం సమాధానాన్ని ముందు పోగొట్టుకున్నామంటే, ముందుగా మన జీవితంలో వచ్చే దిగులు వల్ల సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఒక బాధ. ఇక్కడ ఒక సహోదరి గురించి చెప్పబడి ఉంది. అంటే 12 ఏళ్లుగా రక్తస్రావము సమస్య వల్ల ఈ సహోదరి బాధపడుతూ ఉంది. ఈ సహోదరి 12 ఏళ్లుగా ఒక రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆలోచించి చూడండి, 12 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు. అంటే ఈ వ్యాధి వల్ల మన జీవితంలో దిగులు వచ్చి సమాధానం పోతుంది. దేనివల్ల ఈ దిగులు వచ్చి సమాధానం పోతుంది అంటే, వ్యాధి వల్ల ఆమెకు సమాధానం పోయింది. మీరు బాగా గమనించండి, 12 సంవత్సరాలుగా ఈ సహోదరి రక్తస్రావం వ్యాధి వల్ల బాధపడుతూ ఉన్నారు.
12 సంవత్సరాలుగా బాధ, ఒక్కరోజు కూడా వదలకుండా ఈ బాధ ఉంది. సహోదరి ఎంత బాధపడుతూ ఉండుంటారో మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలుగా నేనెందుకు బాధపడాలి? 12 సంవత్సరాలుగా బాధలు, నీరసం, శరీరంలో ఒక నీరసం వస్తుంది, విపరీతమైన నీరసం ఏర్పడుతుంది. 12 సంవత్సరాలుగా నాకెందుకీ సమస్య? నాకే ఎందుకీ 12 సంవత్సరాల సమస్య రావాలి? అసలు నాకే ఎందుకీ వ్యాధి రావాలి? అటువంటి ఒక ప్రశ్న ఉంది. ఈ వ్యాధి వల్ల వచ్చిన ప్రశ్న అంటే ఈ సహోదరి యొక్క సమాధానం చెడగొట్టింది. ఈరోజు మనలో చాలా మంది ఇన్ని సంవత్సరాలుగా మనకి వ్యాధి ఎందుకు రావాలి? ఈ వ్యాధి నిమిత్తం నేనెందుకు బాధపడాలి? ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో నేను ఉండాలా? ఎందుకీ సమస్య నాకు వచ్చింది? ఈ సమస్యతో నేను ఇన్ని సంవత్సరాలు ఉండాలా? ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నేనెందుకు సహిస్తూ ఉన్నా? ఎందుకీ సమస్య? ఎందుకీ పోరాటం అనే ప్రశ్నతో, వ్యాధితో, దిగులుతో ఇక్కడ కూర్చుని ఉండొచ్చు. ఒక్కసారి ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటది అంటే, ఈ సహోదరికి 7 సంవత్సరాలుగా పిల్లలు లేరు. డాక్టర్స్ ఏమో ఆమెకొక సమస్య ఉందని చెప్పేశారు. అంటే ఆమె న్యాచురల్ గా ఇంకా బిడ్డని కనలేదని వాళ్ళు చెప్పేశారు. 7 సంవత్సరాలుగా ఆ సమస్యతో ఆమె ఉంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్లి అడిగితే ఇంక అవకాశం లేదు అని చెప్పేశారు. సరే, మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే IVF ట్రీట్మెంట్ చేసి బిడ్డని కందాము అనుకున్నారు. అది 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఈ సహోదరికి దుఃఖం ఎక్కువైపోయింది. ఏం చెయ్యాలో అసలు అర్థం కావట్లేదు. జీవితంలో ఈ కొరత అంటే ఒక వ్యాధితో ఆమె స్వస్థత లేకుండా బాధపడుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సహోదరి జీవితంలో బయటికి వెళ్ళలేకపోతున్నారు. బయటికి వెళ్తే ఏంటి సమస్య, ఏంటి అని అడుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకొక రకంగా కూడా ప్రయత్నించారు. మన జీవితంలో పిల్లల్ని కనడానికి IVF ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ట్రై చేశారు. ఆ విషయం కూడా వాళ్ళకి జరగలేదు. దీని గురించి మాట్లాడలేకపోయారు. ప్రతిసారి ఆమె హాస్పిటల్కి వెళ్లేటప్పుడు నా వల్ల కావట్లేదు, నాకీ సమస్య ఉందని డాక్టర్తో చెప్పలేకపోయారు. చెప్పలేనంత వేదనతో ఆమె ఉన్నారు. నాకెందుకీ సమస్య, నాకేంటి ఆశీర్వాదం ఎందుకు లేదు అని ప్రశ్న. ఆ విధంగా దిగులు పడుతూ సమాధానం లేకుండా ఈ సహోదరి ఉంది. ఇంక చుట్టుపక్క వాళ్ళు, బంధువులు వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఏం చెప్పాలి? వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడడం, వాళ్ళు మాట్లాడే మాటల్లో వేదనిస్తూ ఉండేది. ఎటువంటి సమస్యతోనే ఈ సహోదరి ఉన్నారు. చూడండి, ఒక వ్యాధి, అనారోగ్యము, బలహీనత మనలో దిగుల్ని తీసుకొస్తుంది. అది మన సమాధానాన్ని చెడగొడుతుంది. ఇటువంటి కార్యాలే మన జీవితంలో సమాధానాన్ని చెడగొడుతూ ఉంటాయి. తర్వాత 12 సంవత్సరాలుగా ఆ సహోదరి ఎంత బాధపడింది అంటే, వైద్యుల వల్ల ఇబ్బందులు. చూడండి, ఆ వాక్యం చెబుతుంది, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. అంటే ఇక్కడ ఆమెను చూడండి, అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్లేరు. 12 సంవత్సరాల రక్తస్రావం అంటే మీరే ఆలోచించండి. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళుంటారు. ఈ డాక్టర్ బాగా చూస్తారు, ఈయన మంచి డాక్టరు అని చెప్పి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఉంటారు. ముందుగా ఒక డాక్టర్ చెప్పు ఉంటారు, తర్వాత ఇంకో డాక్టర్ ఇంకోలాగా చెప్పుంటారు. లేదు, నేను ఈ డాక్టర్ని సజెస్ట్ చేస్తాను, ఆ డాక్టర్ మీకు బాగా చేస్తానని చెప్పుంటారు. ఈ విధంగా ఈ సహోదరి వెళ్లిన చోటల్లా కూడా ఏమరిపాటు. ఇంకో ప్రశ్న ఏంటంటే, అందరికీ స్వస్థత ఏర్పడుతుంది, డాక్టర్లు చూశారంటే గుణమవుతుందని చెప్తున్నారు. కానీ నా జీవితంలో మటుకు ఈ డాక్టర్ని చూస్తే ఎందుకు సరవలేదు? నా జీవితంలో మాత్రం ఎందుకీ సమస్య? నా జీవితంలో మాత్రం ఎందుకీ మెథడ్ సరిగ్గా లేదు? అందరి జీవితంలో కరెక్ట్ అని చెప్తున్నారు, మరి నాకెందుకు ఆశీర్వాదం రాలేదు? అడ్డు అలాగే ఉంది. కానీ నా జీవితంలో ఇది జరగలేదే, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే అలాగే ఉందే. అందువల్ల వైద్యుల చేత దిగులు పడుతూ ముందు బాధ, వైద్యుల వల్ల ఏర్పడిన బాధ. వాళ్ళు వైద్యులు ఏదో ఒకటి చెప్తారు. ఏం చెప్తారు? మిమ్మల్ని పరీక్షించి ఉన్న విషయం చెప్తారు. దీనికిది చెయ్యొచ్చు, లేదు చెయ్యలేము అని చెప్తారు. మీరు చూశారు కదా, ఒక సాక్ష్యాన్ని విన్నారు. మీకు అవకాశం లేదని ఒక సహోదరి చెప్పారు. 6 సంవత్సరాలుగా పిల్లలు లేరు. మీ గర్భసంచి ఉన్న పరిస్థితిలో మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అది డాక్టర్స్కి తెలిసిందే. వాళ్ళేమో టెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళు కనిపెట్టింది చెప్పారు. దాని నిమిత్తం బాధ. వాళ్ళిచ్చిన మందులు, మాత్రలు ఇవన్నీ నేను తీసుకున్నప్పుడు ఎందుకు నాకు మేలు జరగట్లేదు? ఇన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతున్నానే, ఇతరులని నమ్ముకుని నేనింకా బతుకుతూ ఉండాలా? అటువంటి ఒక బాధతో అనేకులు ఇక్కడ వైద్యుల నిమిత్తము, మందులు, మాత్రల నిమిత్తము మీరు రెగ్యులర్గా మందులు వేసుకుంటున్నారు. రెగ్యులర్గా నేను మందులు వేసుకుంటున్నాను, ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు అనే ఒక బాధతో మీరిక్కడ కూర్చుని ఉండొచ్చు.
ఒకసారి ఒక సహోదరి ఏడ్చుకుంటూ ప్రార్థనకొచ్చారు. ఏంటని అడిగితే మా అమ్మకి కిడ్నీ ప్రాబ్లము, అందువల్ల మేం డయాలిసిస్ చేయిస్తున్నాము అని చెప్పారు. ఆవిడ మా కోసం ప్రార్థన చేస్తారా అని ఏడుస్తూ అడిగారు. సరే, ఆవిడేమో ఇక్కడికి ప్రార్థన కోసం ఏడుస్తూ వచ్చారు. తర్వాత ఆవిడ ప్రార్థన చేశాక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. దేనికి అంటే ఆవిడ చెప్పారు, మా అమ్మగారిని నేను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నా, ఆమె వల్ల అస్సలు కావట్లేదు. డయాలిసిస్ ప్రొసీజర్ చేస్తుంటే ఆవిడ నన్ను వదిలేయండి అని చెప్పి అరుస్తున్నారు. ఆవిడ భరించలేకపోతున్నారు. ఆవిడ ఉన్న పరిస్థితిని చూస్తుంటే నేను అసలు వేదన పడుతున్నా. అసలు అది చూస్తుంటే నేను భరించలేకపోతున్నా. ఎందుకు మా అమ్మ ఇంత బాధపడాలి? మందులు మాత్రలు చూస్తేనే నాకు భయంగా ఉంది. వైద్యుల వల్ల, మందుల వల్ల ఏర్పడ్డ బాధ వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు అయ్యాక వచ్చి చెప్పారు, లేదు, మా అమ్మకి అసలు డయాలిసిస్ కుదరట్లేదు, ఆవిడ కడుపు ఉబ్బిపోయింది, చూడ్డానికే క్రూరంగా ఉంది, భయంగా ఉంది అని ఏడుస్తూ ఉన్నారు. ఆలోచించండి, ఈ సహోదరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. తల్లిని చూస్తే బాధ, ఎందుకు మా అమ్మ ఎంత బాధపడుతున్నారు? ఇటువంటి ప్రొసీజర్, మందులు, సూదులు ఇవన్నీ చూస్తుంటే వేదనగా ఉంది. ఒకవేళ మీరు కూడా ఇక్కడ ఆ స్థితిలో కూర్చునుండొచ్చు. భార్యని తలుచుకుంటూ, భర్తని తలుచుకుంటూ ఇన్ని మందులు వేసుకుంటున్నారే, వీళ్ళకెందుకు ఇటువంటి పరిస్థితి, ఇంత బాధ ఎందుకు? ఆ ట్రీట్మెంట్ నిమిత్తము, ఆ ప్రొసీజర్ నిమిత్తము వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు. శరీరంలో ఒక బాధ ఏర్పడుతూ ఉంది, శరీరంలో ఒక బలహీనత ఏర్పడుతుంది. ఇవన్నీ చూస్తూ మీరొక వేదనతో కూర్చునుండొచ్చు. ఒకవేళ మీరిలా ఉన్నప్పుడు మీ పక్కనున్న వాళ్ళు ఇలా బాధపడుతున్నారు, ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకు ఏర్పడింది, మందుల వల్ల, వైద్యుల వల్ల బాధపడుతున్న పరిస్థితుల్లో ఇక్కడికొచ్చి మీరు దిగులు పడుతూ కూర్చుని ఉండొచ్చు. అటువంటి బాధ కూడా మీ సమాధానాన్ని చెడగొడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చూశారంటే, ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు, ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం లేదని చెప్తోంది. ఈ విషయం వల్లే ఆ 12 ఏళ్ల కష్టపడిన స్త్రీ చెప్పుంటుంది, ఎంత కష్టపడినా సుఖం లేదు. ముందుగా 12 సంవత్సరాల రక్తస్రావం, ఇంకా తర్వాత చెప్పాలంటే ఎన్నో మందులు, వైద్యులు, ఒక్కొక్క చోటికి వెళ్లి బాధ, నాకెందుకు జరగలేదన్న బాధ. ఇంకొక విషయం, నాకెంత ఖర్చు పెట్టినా స్వస్థత లేదే, నేను ఎంతగానో ఖర్చు పెట్టాను, ఏ రిజల్టూ తెలియట్లేదు, ఈ మందులు తిన్నాను, ఈ ప్రొసీజర్ చేయించాను, ఎటువంటి స్వస్థత లేదు, అసలు రిజల్టే నాకు తెలియలేదే. అటువంటి వేదనతో మీరు కూర్చుని ఇక్కడ ఉండొచ్చు. నేను ఖర్చు పెడుతూనే ఉన్నా, ప్రతి నెలా నేనింత ఖర్చు పెట్టాల్సొస్తోంది. సంవత్సరానికి చూస్తుంటే నా సంపాదన మొత్తం నా మందులకే ఖర్చయిపోతుంది. ఆ విధంగా మీరు బాధపడుతూ ఈ కార్యక్రమం చూస్తూ ఉండొచ్చు. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఇంకొక అబ్బాయి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడేమైందంటే ఆ చిన్న అబ్బాయి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక సమస్య, ఆయన సడన్ గా బలహీనపడ్డాడు. అప్పుడు డాక్టర్స్ ఏమో చెక్ చేసి చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, ఈయనకి క్యాన్సర్, అందువల్ల రోజూ మీరొక పని చెయ్యాలి, ఇటువంటి ప్రొసీజర్ ఉంది అని వాళ్ళు చెప్పేశారు. కన్నవాళ్ళేమో అది విని అసలు భరించలేకపోయారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇది వ్యాధి వల్ల వచ్చిన సమస్య, అలాగే మందుల వల్ల సమస్య. నా పిల్లలు ఇన్ని మందులు వేసుకోవాలా అని సమస్య. ఆ అబ్బాయి మందులు వేసుకోను ఆ శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడ్డాయి. వెయిటు తగ్గిపోయాడు, జుట్టు ఊడిపోయింది, చక్కగా ఉన్న మొహం ఇప్పుడేమో నల్లగా మారిపోవడం ప్రారంభమైంది. వేదన భరించలేకపోయారు. వాళ్ళ దగ్గరున్న డబ్బంతా కూడా పోయింది. ఈ అబ్బాయి సంపాదించిన డబ్బంతా కూడా అయిపోయింది. ఇక అమెరికా నుంచి అన్నయ్య కూడా తమ్ముడు కోసం డబ్బులు పంపించాడు, అది అయిపోయింది. ఇంత ఖర్చు పెట్టినా కూడా చివరికి ఆ అబ్బాయిని చూడలేకపోయారు. వ్యాధి యొక్క ఘోరత్వము, వ్యాధి ఇంకా తగ్గనే లేదు. చూడండి, ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం లేదు. చూడండి, నేను క్యాన్సర్ కోసం ఖర్చు పెట్టాను, మందుల కోసం ఖర్చు పెట్టాను, ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టాను, కానీ నాకు ఈ సమస్య తీరలేదు, తొలగిపోలేదు, క్యాన్సర్ తగ్గినట్టుగా లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళిక్కడికి ప్రార్థన కోసం వచ్చారు. చూడండి, ఎంత ఖర్చు పెట్టినా నాకు ప్రయోజనం లేదే, అటువంటి దిగులు కూడా మనకి సమాధానం తీసుకొస్తుంది. ఇక్కడ మీరు దిగులుతో కూర్చునున్నారు. వ్యాధి వల్ల మీకు చిన్న దిగులు,
మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు మీ వ్యాధి నిమిత్తం. ఒకవేళ క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధి నాకు లేదు, కానీ ఇతరులను నేను మిగతా విషయాల కోసం అడగాల్సొస్తుంది. అన్ని విషయాలకి నేను అందర్నీ ఎదురుచూడాల్సొస్తుంది. అదే నాకు చాలా దిగులుగా ఉంది. నేనైతే నా మందుల కోసమే బోల్డంత ఖర్చు పెడుతూ ఉన్నాను. నా సంపాదన ఈ మందులకి సరిపోవడం లేదు. నా బిడ్డని చూడాలి అంటే వాడి కోసం నా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సొస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు దిగులు పడుతూ బాధపడుతూ కూర్చునుండొచ్చు. వ్యాధి నిమిత్తం ఏర్పడిన బాధతో కూర్చుని ఉండొచ్చు. మిమ్మల్ని చూసే ఈరోజు యేసు చెప్తున్నారు. ఆయన సమాధానాన్ని మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. యేసు ఇచ్చే సమాధానాన్ని మీరు పొందండి. మార్కు 5వ అధ్యాయం 27వ వచనం నుండి నేను చదువుతాను. ఆమె యేసును గురించి విని, నేను ఆమె వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించగలను. చూడండి, ఇక్కడొక సంఘటన. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం ఉన్న స్త్రీకి ఒక సమస్య వచ్చింది. రక్తస్రావం అనే వ్యాధి, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో రకాలైన సమస్యలు వచ్చాయి. ఆ సహోదరి యేసుని వెతుక్కుంటూ వచ్చింది. యేసుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ సహోదరి మనసులో ఉన్నది ఒకే ఒకటి: నేను ఆమె వస్త్రాన్ని తాకితే చాలు, నేను స్వస్థత పొందుతాను. అదే ఆమెలో ఉన్న విశ్వాసము. ఈ రోజు మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ఈ రోజు మీ విశ్వాసం ఎలా ఉంది? అద్భుత మహోత్సవాన్ని చూస్తున్నా నేను ప్రార్థించేటప్పుడు యేసు అద్భుతం చేస్తారు. అలా మీరు విశ్వసిస్తున్నారా? అటువంటి విశ్వాసము మీకు ఏర్పడాలి. దానికోసమే మీరు 3 సాక్ష్యాలని చూశారు. ఆ 3 సాక్ష్యాలను మేము కంటి ముందు నిలిపాము. యేసు అద్భుతం చేసే దేవుడు. యేసు అద్భుతాలు చెయ్యగలరు. ఆ విశ్వాసాన్ని మీరు పొందండి. యేసు అద్భుతం చేస్తారు. ఈ సహోదరి 6 సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉన్న సహోదరికి యేసు అద్భుతం చేశారు. ఎముకలలో ఉన్న సమస్యకి యేసు అద్భుతం చేశారు. ఇంక కుదరదు అన్న పరిస్థితిలో ఉన్న వారిని యేసు స్వస్థపరిచారు. తాగుడికి బానిసైన వాళ్ళని యేసు మార్చారు. యేసు చెయ్యలేని కార్యమని ఏదీ లేదు. చూడండి, ఎముకలలో సమస్య ఎలా ఒకే రోజున ఎముక సరవుతుంది? యేసు చెయ్యగలరు. యేసు చెయ్యగలరు. యేసు అద్భుతము చెయ్యగలరు. అటువంటి విశ్వాసము మీకు ఉంటే ఈరోజు మీరు అద్భుతాన్ని పొందుతారు. ఎటువంటి విశ్వాసం ఆ సహోదరికి ఉంది? యేసు యొక్క వస్త్రాన్ని నేను తాకినా నేను స్వస్థత పొందుతా. ఈరోజు యేసు వద్ద నేను ప్రార్థించేటప్పుడు అద్భుతాన్ని నేను పొందుతాను. నేను యేసు దగ్గరకొచ్చేటప్పుడు అద్భుతం పొందుతా. ఇటువంటి విశ్వాసం మీలో ఉంది అంటే ఈరోజు మీరు అద్భుతాన్ని పొందుతారు. మీ విశ్వాసము మీ జీవితంలో అద్భుతాన్ని ఇస్తుంది. అటువంటి విశ్వాసం వచ్చిన వెంటనే ఆ సహోదరికి ఏమైందో తెలుసా? వేదన తొలగి ఆరోగ్యం పొందిందని ఆమెకి తెలిసింది. మీకూ తెలుస్తుంది. మీరేమో ఆమె వస్త్రాన్ని తాకింది, అద్భుతం పొందింది, సమాధానంతో దేవుడు పంపించరు. యేసు మీకు సమాధానం మాత్రం ఇచ్చి పంపించే దేవుడు కాదు. ఏ విషయమైతే మీకు సమాధానాన్ని బాధపెడుతూ ఉందో ఆ కార్యంలో యేసు మీకు సమాధానాన్ని ఇచ్చి మీ జీవితాన్ని మారుస్తారు. ఆ కార్యంలో మీకు బలాన్ని ఏర్పరుస్తారు. అందులో మీకు అద్భుతాన్ని ఇస్తారు. ఆ కార్యంలో మీకు విడుదలని ఇస్తారు. ఈ 12 ఏళ్లలో బాధపడుతున్న రక్తస్రావం ఉన్న స్త్రీకి ఏం జరిగింది? ఆ సహోదరి యేసు వద్దకి వచ్చిన వెంటనే స్వస్థత దొరికింది. శరీరంలో ఆరోగ్యాన్ని పొందింది. ఈరోజు మీరు కూడా ఆ శరీరంలో స్వస్థతని పొందుతారు. మీ సమస్య ఏదైనా సరే, ఏ కార్యము నుంచి మీరు బాధపడుతున్నా సరే, లేదా ఏ సమస్య గురించి మీరు దిగులు పడుతూ ఉన్నా ఆ సమస్యలో దేవుడు మీకు అద్భుతం చేస్తూ ఉంటారు. మీరక్కడ మీ వేదన తొలగిపోవడం మీరు చూస్తారు. అక్కడ మీరు వేదన పోయి ఆరోగ్యం పొందడాన్ని చూస్తారు. అక్కడ మీకు ఏర్పడ్డ సమాధాన కొరత, ఆ బాధ అన్నీ కూడా మీకు తొలగిపోవడం చూస్తారు. యేసు అన్నిటినీ మారుస్తారు. మీరు విశ్వసించండి. ఒక్కసారి ఒక ఆ అబ్బాయి వాడు అసలు సరిగ్గా చదవడు. అచీవర్స్ కని ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. అందులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఒక యువకుడు వాడసల చదవడంట. వాడిని సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చారు. వాడు చదవడంట. మా అమ్మకి నా గురించి దిగులు, వాడు చదవట్లేదు అని. ఎప్పుడు చూసినా దిగులు పడుతూ ఉంటారు నా గురించి, వీడు చదవట్లేదే అని.
ఎలా పాస్ అవుతాడు, స్కూల్లో మార్కులు ఎలా తెస్తాడు, 12th లో ఎలా పాస్ అవుతాడు అని మా అమ్మ నా గురించి దిగులు పడుతూనే ఉంటుంది. కానీ నేను యేసు దగ్గర ప్రార్థించను, యేసు నాకు సహాయం చేశారు. నేను 10th కష్టపడే పాస్ అయ్యాను, 12th కూడా కష్టపడే పాస్ అయ్యాను. కానీ నాకు దేవుడు కాలేజీలో సీటు వచ్చేలా చేశారు. మా అమ్మ నేను కలిసి ప్రార్థన చేశాము. కష్టపడే నాకు సీటు దొరికింది. అయినా నేనెంతో కష్టపడి చదివి ముగించిన తర్వాత నాకు ఉద్యోగం దొరకలేదు. దాని నిమిత్తం మా అమ్మ చాలా కష్టపడింది, మా కుటుంబం కష్టపడింది, నేను కష్టపడ్డాను. నేను ఎంతో బాధపడ్డాను, వేదన పడ్డాను. అందువల్ల మా ఇంట్లో సమాధానం లేదు. 5 సంవత్సరాలు ఎందుకిలా జరుగుతుంది? అసలు ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ఆ ప్రార్థనని విని అద్భుతం చేశారు. నాకొక మంచి ఉద్యోగం ఇచ్చారు. నేను బావున్నాను. ఆ విధంగా ఆ అబ్బాయి సాక్ష్యం చెప్పాడు. చూడండి, మీరు ఏదో ఒక కార్యంలో ఎందుకిలా జరిగింది, ఎందుకిలా జీవితంలో జరుగుతుంది అని సమాధానం పోగొట్టుకుని దిగులు పడుతూ ఉండొచ్చు. దిగులు పడుతూ మీరు సమాధానాన్ని పోగొట్టుకుని ఎన్ని రోజులైపోయాయి, చాలా లేట్ అయిపోయింది, నేనెందుకు వేచి ఉన్నాను అని, ఎందుకు నాకిటువంటి సమస్యలు అని మీరు ఆలోచించొచ్చు. యేసు మీకు స్వస్థత ఇస్తారు, సమాధానం ఇస్తారు, మీ వేదన తొలగి మీరు ఆరోగ్యాన్ని పొందుతారు. అది యేసే ఇస్తారు. అదే విధంగా మీరు క్యాన్సర్ సమస్యతో ఒక సహోదరి సాక్ష్యం చెప్పారు. ప్రార్థిద్దాం కార్యక్రమంలో ఆ సాక్ష్యాన్ని మనం ఎన్నోసార్లు చూసాం. ఆ కార్యక్రమంలో మేము సాక్ష్యాన్ని చూపించాం. ఒక సహోదరి వచ్చి ఆమె క్యాన్సర్ వల్ల చాలా బాధపడుతూ నీరసం అయిపోయి పడక మీదే ఉండిపోయారు. ఆమెకు ఒక్కడే కొడుకు. నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారు, నాకు ఎవరుంటారు, నా కొడుక్కి ఎవరుంటారు? ఆ విధంగా ఆ సహోదరి ఏడుస్తూ పడుకుని ఉన్నారంట. ఆ సహోదరి ఆ కుమారుడితో కలిసి ప్రార్థిద్దాం రండి అనే ప్రోగ్రాంని చూశారంట. ఆమెకి ఒకటే బాధ, నేను చనిపోతే ఇప్పుడు నా కొడుకుని ఎవరు చూసుకుంటారు, ఇప్పుడు నా కొడుక్కి నేను వంట కూడా చేసి పెట్టలేకపోతున్నాను, నాకు ఎవరు లేరే, నాకు క్యాన్సర్ అని చెప్పేశారు, ఇది చివరి స్టేజీ, ఇక మీదట ఏమీ చేయలేం, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారే. నేను పడక మీదే ఉండిపోయాను, ఇతరులని ఎదురు చూస్తూనే నేను ఈ ఇంట్లోనే ఉన్నాను. ఆ విధంగా ఒక సహోదరి ఏడుస్తూ పడుకుని ఉన్నప్పుడు ఆ ప్రార్థిద్దాం రండి అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నప్పుడు యేసు హస్తము ఆమెని తాకినట్టుగా నాకు అనిపించింది. పొట్ట భాగం నుండి ఏదో పీకి పారేస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది. ఆ రోజు నుంచి సహోదరికి ఒక స్వస్థత దొరికింది. చూశారా, దిగులుతో ఆ సహోదరి పడుకుని ఉన్నారు. దిగులు వల్ల ఆ సహోదరి సమాధానాన్ని పోగొట్టుకుని వేదనతో పడుకుని ఉన్నారు. ఆ సహోదరి యొక్క వేదనని తొలగించడం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చి యేసు ఆమెకి స్వస్థత ఇచ్చారు. అదే యేసు ఇప్పుడు జీవంతో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు కదా. ఈ రోజు మీకు అద్భుతం చెయ్యబోతున్నారు. మీరు అద్భుతాన్ని పొందబోతున్నారు. మీ దిగులు వల్ల ఏర్పడిన బాధ వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నారా? ఆ వేదనని తీసేసి మీకు సమాధానాన్నిస్తారు. మీ వేదనని తొలగిస్తారు. మీరు ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తారు. ఒకసారి ఒక సహోదరి వచ్చి ఇక్కడ ప్రార్థన చెయ్యాలి అన్నారు. ఎందుకు ప్రార్థన కోసం వచ్చారు అంటే ఆ సహోదరి చెప్పారు, మా ఇంట్లో చాలా కాలంగా చేతబడిల పోరాటంగానే ఉంది. మేము చాలా సంవత్సరాలుగా అద్దింట్లోనే ఉన్నాం. మేము ఒక కొత్త ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉండాలని ఆశపడ్డాం. అందువల్ల డబ్బు చేర్చుకుని ఒక కొత్త ఇల్లు కొని కష్టపడి అందులోకొచ్చాం. అలా మేము అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వీధి మొత్తం మా బంధువులే ఉన్నారు. వాళ్ళందరూ మేము ఆ ఇల్లు కొన్నది ఈర్ష్యతో చూశారు. మనమందరం బంధువులమే, వీళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చారు అని మాకు విరోధంగా వాళ్ళు చేతబడి చేశారు. ఆ ఇంట్లో ఉంటే అసలు ప్రశాంతత లేదు. ఆ ఇంట్లో ప్రతి నిమిషము సమాధానమే లేదు. పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో మాతో ఉన్నట్టుగా, మా వెనకాలే తిరుగుతున్నట్టుగా భయంతోనే మేమక్కడ బ్రతకాల్సొస్తోంది. ఎవరో మాకు విరోధంగా చేతబడి ఆ ఇంట్లో మాకు చేశారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మా ఇంట్లో ప్రశాంతత లేదు, ఎవరూ నిద్రపోవట్లేదు. అలా ఆ సహోదరి చెప్పారు. ఖర్చు పెట్టి మేము ఆ ఇంటిని కొనేశాం. మేమెక్కడికి వెళ్తాం, మా పిల్లలెక్కడికి వెళ్తారు? సంపాదించిన డబ్బు మొత్తం అందులోనే వేశాం. డబ్బు మాకు ఎలా వస్తుంది? మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇది మా ఇల్లు, ఇక మేము ఎక్కడికి వెళ్తాము? ఆ విధంగా దిగులు పడుతూ మేమేం చెయ్యాలి, మాకొక మార్గం చెప్పండి, మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదని దిగులు పడుతూ ఏడుస్తూ ఇక్కడికొచ్చారు. అపవాది కొన్నిసార్లు మీ సమాధానాన్ని చెడగొడతారు. మీరు సంతోషంగా ఉండడం కొంతమందికి అసలు నచ్చదు. అపవాది కొన్ని సందర్భాలలో మీ సమాధానాన్ని చెడగొట్టాలనుకుంటాడు. ఆ సమయంలో మీరేం చెయ్యాలి? మనుష్యులు వాళ్ళు మీకు వ్యతిరేకంగా రావచ్చు. అపవాది మనుష్యులని ఉపయోగించి మీకు వ్యతిరేకంగా తీసుకురావచ్చు. కానీ మీరు చెయ్యాల్సిందేంటంటే యేసుని నమ్ముకోండి.
ఇదే నేను చెప్పాను, మీరు ప్రార్థించండి, ప్రార్థించి మీరు ధైర్యంగా ఇంటికెళ్ళండి. మీరు ప్రార్థించను మీలో ఒక ధైర్యం వస్తుంది. మీరు ప్రార్థిస్తూ ఉంటే కార్యము మారును. మీరు ప్రార్థిస్తూ ఉంటే వారి దిగుళ్ళు తొలగాయి. ఆమె సమాధానాన్ని చెడగొట్టిన ఆ సమాధాన కొరత తొలగింది. ఆమె ప్రార్థిస్తూ ఉంటే ఆమెలో ఒక సమాధానం ఏర్పడింది. ఆమె ధైర్యంగా ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆ సమస్యే రాలేదు. చూడండి, కొన్నిసార్లు అపవాది మీ జీవితంలో పోరాటాలని తీసుకొస్తాడు. మనుషులు ఉపయోగిస్తాడు, లేదా ఇటువంటి చేతబడులను ఉపయోగిస్తాడు. కానీ మీరు ప్రార్థించేటప్పుడు ఏదైతే మీకు పోరాటాన్ని, దిగుల్ని తీసుకొస్తుందో అది తొలగను. మీకొక సమాధానం ఏర్పడును. యేసు మిమ్మల్ని ఆశీర్వదించి సమాధానమిచ్చే దేవుడుగా ఉన్నారు. అందువల్ల మీరు దేని గురించి దిగులు పడకండి, దేని గురించి మీరు బాధపడకండి. యేసు మీకు సమాధానమిచ్చే దేవుడు. ఒకవేళ మీ దిగులు వల్ల మీరు సమాధానాన్ని పోగొట్టుకుని ఉన్నారా, యేసు మీ వేదనని తొలగించేటువంటి దేవుడు. ఈరోజు మీ దుఃఖము సంతోషంగా మారును. ఇంకొక కార్యం వల్ల మన సమాధానం పోగొట్టుకుంటాం. అదేంటంటే మనం భయం వల్ల మన సమాధానము పోతుంది. మార్కు 5వ అధ్యాయంలో ఆ అధ్యాయంలో నేను చదువుతాను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలుదేరి వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుందుతా నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనరే. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలేనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాయనపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. చూసారా, ఈ సంఘటన జరిగింది. 12 సంవత్సరాలుగా రక్తస్రావం ఉన్న స్త్రీ, నేను యేసుని తాకితే స్వస్థపడతానని యేసు వద్దకొచ్చి తాకింది, స్వస్థత పొందింది. యేసు నన్ను ఎవరు తాకారని అడిగారు. అంతమంది జనం మధ్యలో యేసుని తాకింది ఎవరు అని ఆయన అడిగారు. అద్భుతాన్ని ఆమె పొంది వెళ్ళిపోయింది. నన్ను తాకింది ఎవరని ఆమె అడిగితే ఆమెలో భయం వచ్చింది. ఆ ప్రశ్న అడిగిన వెంటనే నా వస్త్రం తాకింది ఎవరు? ఆ స్త్రీకి చూడండి, ఆ ప్రశ్న అడిగిన వెంటనే ఆమెలో ఒక భయం. అప్పుడా స్త్రీ భయపడి వణుకుతూ ఆయన ముందుకు వచ్చింది. ఈయన ఎవరు అనే ప్రశ్న మనలోకి వచ్చినప్పుడు మనలో సమాధానం మారుతుంది. ఒక ప్రశ్న మనలో భయాన్ని ఏర్పరిచేటప్పుడు మనలో సమాధానం ఏర్పడును. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వినును మనలో యేసు ఒక సమాధానం ఇస్తారనే నమ్మకం మీలో వస్తుంది. కానీ ఇంకొక ప్రశ్న మీలో వస్తుంది. నేనీ కార్యక్రమాన్ని చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు ఊరటనిస్తోంది, నాకు ఆశీర్వాదాన్నిస్తుంది, కానీ రేపు నేనేం చెయ్యాలి? నేను రేపు అప్పు కట్టాలి కదా, నేనే రేపు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఇవాళ నెలాఖరు, రేపు 1వ తారీఖు అప్పులన్నీ నేనే తీర్చాలి, అన్ని ఖర్చులు నేనే చూడాలి, అన్ని పనులు నా మీదే పడ్డాయి, ఏం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్న మీకు భయాన్ని ఏర్పరచవచ్చు. డబ్బు కట్టాలి, నేను ఇన్స్టాల్మెంట్ కట్టాలి, అప్పు తీర్చాలి, ఈ అవసరాలన్నీ తీర్చబడాలి, ఏం చెయ్యాలి? ఇటువంటి ప్రశ్న భవిష్యత్తు గురించి ప్రశ్న. ఏం చెయ్యాలి? నా భవిష్యత్తు ఇలాగే ఉండిపోతుందా? నేనెలా ఉంటాను? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా జీవితం ఎలా ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలు నా జీవితంలో భయాన్ని మీకు ఇస్తాయి. అటువంటి భయంతో మీరు సమాధానాన్ని పోగొట్టుకుని ఇక్కడ కూర్చుని ఉండొచ్చు. రేపు నేను స్కూలుకు వెళ్ళాలి, రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, రేపు నేను కాలేజీకి వెళ్ళాలి, రేపు నేను పనికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నా బాధలు, ఇబ్బందులు, నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, అందులో బాధలు, ఇబ్బందులు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇటువంటి ప్రశ్న మీలో కలతను ఏర్పరచును. ఇంకా మీలో చాలా మంది నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ బాధలతోనే నేను చివరి వరకు బ్రతకాలా, ఇలాగే నేను అణచబడి ఉంటానా, నా గొంతు లేవని విధంగా ఇలాగే అణచబడిపోతూ ఉంటుందా? ఇటువంటి ప్రశ్నలతో అంతా సమాధానాన్ని పోగొట్టుకున్నాను అని ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. లేదా సనుగుతూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. కొన్నిసార్లు ప్రశ్నల వల్ల ఏర్పడ్డ భయం వల్ల మీరు సమాధానాన్ని పోగొట్టుకుంటారు. భయం నిమిత్తం సమాధానాన్ని పోగొట్టుకుని ఇక్కడ కూర్చొని ఉన్నారు. యేసు ఈరోజు మీ భయాన్ని తొలగించి మీకు సమాధానం ఇవ్వబోతున్నారు. ఒక కుటుంబం ఒకసారి వ్యాపారుల మీటింగ్ కంటూ అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఒక సహోదరుడు వ్యాపారం చేసి నష్టపోయారు. ఆ వ్యాపారంలో బోల్డన్ని నష్టం వచ్చి అక్కడికొచ్చి కూర్చున్నారు. ఆ సహోదరుడికి వివాహం జరిగి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ సహోదరుడిక్కడికొచ్చినప్పుడే వేదనతో వచ్చారు. అసలు వేదన ఏంటి? ఎందుకు బాధ?
నాకు అప్పులు ఎక్కువయ్యాయి, నా వ్యాపారంలో నష్టం వచ్చేసింది, బిజినెస్ చెయ్యాలని బోల్డన్ని అప్పు చేశాను. అది సరిపోలేదని ఇంట్లో నగలన్నీ నేను తాకట్టు పెట్టి వ్యాపారంలో వేశాను, నష్టం. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? రేపు ఇంట్లో ఎలా గడుస్తుంది? అందుకే నేనిక్కడికొచ్చాను. నాకొక ఊరట, దారి దొరకాలి. నా జీవితంలో అద్భుతం జరుగుద్దని నేనిక్కడికొచ్చాను. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియట్లేదు. తర్వాత నేనేం చెయ్యాలో తెలియట్లేదు. ఇప్పుడు నేను మొదట్నుంచి అంతా ప్రారంభించాలే. అటువంటి ప్రశ్నలతో ఇక తర్వాత మనం ఏం చెయ్యాలి? కుదురుద్దా? నాకు ఆశీర్వాదం ఉందా? నేను జీవించగలనా? నా పిల్లలు బ్రతుకుతారా? వాళ్ళ ఆశీర్వాదంగా ఉంటారా? నా అప్పులు తీరతాయా? వాళ్ళని నేను చదివించగలనా? నా జీవితం మళ్ళీ కట్టబడునా? ఆశీర్వదించబడునా? నా కుటుంబంలో సమాధానం ఏర్పడునా? ఇటువంటి భయంతో, వేదన నిమిత్తము మీరు సమాధానం పోగొట్టుకుని ఇక్కడ మీరు కూర్చుని ఉండొచ్చు. మిమ్మల్ని యేసు చూసి చెబుతున్నారు, మీకు ముందుగా సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. 34వ వచనం నేను చదువుతాను. యేసు ఆమెను చూచి, ఏం జరిగిందో చూడండి. ఆ 12 సంవత్సరాల భయంతో వచ్చిన స్త్రీ, అంటే భయంతో వణికిపోతూ సమాధానాన్ని పోగొట్టుకుని యేసు ముందొచ్చి నిలబడింది. ఎవరు నన్ను తాకింది అనే ఒక ప్రశ్న. అందువల్ల ఆమె భయంతో వణికి అక్కడ నిలబడింది. ఆ ప్రశ్న వల్ల భయంతో వణికిపోతూ ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడికొచ్చి నిలబడింది. యేసు ఏం చెప్తున్నారో చూడండి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గలదానివై పొమ్ము. నీ వేదన కలిగి స్వస్థతతో ఉండన్నారు. చూడండి, భయం. ఇప్పుడు ఏం చెయ్యాలి? వచ్చేసా, నేను భయంతోనే ఇక్కడున్నా. ఏం చెయ్యాలి? యేసు ముందొచ్చి నిలబడ్డారు. ఏం జరుగుతుంది? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గలవై పొమ్ము. యేసు ఆశీర్వదించి పంపుతున్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదే విధంగానే మీరు ఉన్నారు కదా. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు, సమాధానం లేదు, ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు, భయంతో వణికిపోతూ వేదనతో మీరు కూర్చుని ఉన్నారు కదా. మీరు ధైర్యంగా సమాధానంతో వెళ్ళండి. మీ యొక్క విశ్వాసం, ఆ విశ్వాసంతో ఉండండి. మీరు ఎప్పుడూ యేసుతోనే ఉండండి. మీకు భయం ఏర్పడింది, సమాధాన కొరత మీకు ఏర్పడింది, అయినా మీరు యేసుని వెతుక్కుంటూ వచ్చారు కదా. యేసు ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేస్తారు. మీ విశ్వాసం మిమ్మల్ని రక్షించింది. మీరు ఆశీర్వాదంగా ఉంటారు. యేసుకి కృతజ్ఞత చెప్పండి. మీరు ఆశీర్వాదంగా ఉంటారు. మీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది. ఏ కార్యము సంతోషంగా ముగిస్తుంది, ఏ కార్యము ఎదురు చూడకుండా వ్యతిరేకంగా ముగిస్తుందని అనుకున్నారు. మీరు భయపడే విధంగా అక్కడ ఏమీ జరగదు. యేసు అన్నిటినీ మార్చివేసేటువంటి దేవుడు. మీరిప్పుడు భయంతో సమాధానాన్ని పోగొట్టుకున్నారా? యేసు మీకు సమాధానాన్నిచ్చే దేవుడు. అందువల్ల సమాధానముతో వెళ్ళండి. మీ అప్పులు తొలగుతాయి. మీ జీవితం అభివృద్ధి చెందుద్ది. మీ వ్యాపారం మారుతుంది. చదువులో కనిపించే నీరసం కనిపించదు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మీరు దిగులు పడకండి. మీ యొక్క ఉద్యోగంలో మీకు ప్రమోషన్ కూడా దొరుకుతుంది. ఆశీర్వాదం దొరుకుతుంది. ఒకసారి వ్యవసాయం చేసుకునే కుటుంబం ఒకటొచ్చింది. మేమిక్కడికి వచ్చాము, మేం వ్యవసాయం ఒక్కటే చేయగలము, మేము వేరే ఏవీ చేయలేమని చెప్పారు. ఇక మేము ఆత్మహత్య చేసుకోవాలి, అప్పుల సమస్య, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని ఒక ప్రశ్నతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ప్రార్థన చేయడానికే వచ్చారు. వాళ్ళకి ఒక విషయం చెప్పబడింది. ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళకి చెప్పబడింది, మీరు ఏం చేసినా ప్రార్థన చేసి చెయ్యండి. ఏ పనిని మీరు చేసినా ప్రార్థన చేసి చెయ్యండి. లేదండి, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, మాకు అది తప్ప ఇంకేమీ తెలీదండి, ఇక మేవిక ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, మాకు జీవితం ఉందా, వ్యవసాయం తప్ప మాకు భవిష్యత్తు ఉందా, అసలు మాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరేం చేసినా ప్రార్థన చేసి చెయ్యండి. ఉదయాన్నే లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసి మీ కార్యాలని చెయ్యండి. మీ జీవితం కట్టబడుతుంది. ఆశీర్వాదంతో మీరు ఉంటారని చెప్పి వాళ్ళని పంపించారు. వాళ్ళ జీవితమే మారిపోయింది. ఏం చేసినా ముందు ప్రార్థన చేసే చేస్తారంట. ప్రతిరోజు ప్రార్థన చేసి ఆ కార్యం చేసేటప్పుడు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఏర్పడింది. ఆ పొలంలో ఆశీర్వాదం ఏర్పడింది. వాళ్ళ చేతి శ్రమ ఆశీర్వదించబడింది. వాళ్ళు ఏ కార్యంలో అయితే ప్రార్థించి ఏ కార్యంలో వాళ్ళు ఓటమిని చూశారో, నష్టపడి అప్పుల్లో ఉన్నారో, వాటిని తీర్చడానికి దేవుడు సహాయం చేశారు, ఆశీర్వదించారు. యేసు అద్భుతం చేశారు. వారి జీవితం మారిపోయింది. వారి అప్పులు తీర్చబడ్డాయి. సంతోషంగా ఉన్నారు. మేం వ్యవసాయం చేస్తాం, మాకు వ్యవసాయమే తెలుసు, మమ్మల్ని ఆశీర్వదించారు. మేం ప్రతి కార్యం ముందు ప్రార్థన చేసి యేసు నా జీవితంలో అద్భుతం చేశారు. ఆ విధంగా సంతోషంగా వచ్చి సాక్ష్యం చెప్పారు. చూడండి,
యేసు అద్భుతం చేసే దేవుడు. ఒకవేళ మీరు భయం నిమిత్తము సమాధానాన్ని పోగొట్టుకుని భయంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారా? మీ యొక్క విషయము ఎవరికీ తెలియకుండా ఉండొచ్చు. మీకున్న వేదన, మీకున్న బాధలు, మీలో ఉన్న భయం ఎవరికీ తెలియకుండా ఉండొచ్చు, కానీ యేసుకు తెలుసు. ఈ సహోదరి ఏం భయం ఉన్నా సరే యేసు ముందుకొచ్చి నిలబడ్డారు. యేసు దగ్గరికొచ్చారు. ఈరోజు యేసుకు మీ భయాన్ని చెప్పండి. యేసు ఈరోజు మీ బాధలని తొలగిస్తారు, మీ దిగుళ్ళని తొలగిస్తారు, మీ భయాన్ని తొలగిస్తారు, మీ సమాధాన కొరతని తొలగించి మీకు సమాధానమిచ్చే దేవుడుగా ఉన్నారు. సరే, మళ్ళీ ఈ వచనాన్ని చదువుదాం. యోహాన్ 14వ అధ్యాయం 27వ వచనం మనం చదివాం కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం చదువుదాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించుట లేదు. యేసు ఇంకో మాట చెప్తున్నారు, లోకమిచ్చే విధంగా మీకు నా సమాధానం ఉండదు. ఇదే చాలా ముఖ్యం. సమాధానం అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ అది ఎటువంటి సమాధానం? లోకమిచ్చే సమాధానాన్ని యేసు ఇవ్వరు. లోకమిచ్చే సమాధానం లాంటిది యేసు సమాధానం ఉండదు. అంటే ఆలోచించి చూడండి, లోకంలో ఒక సమాధానం ఉంది, యేసు ఇవ్వని ఒక సమాధానం ఉంది. కానీ యేసు ఇచ్చే సమాధానానికి, ఈ సమాధానానికి, లోకమిచ్చే సమాధానానికి వ్యత్యాసం ఉంది. తర్వాత వచనాన్ని మీరు చూడండి, మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అయితే యేసు ఇచ్చే సమాధానం అన్ని సమాధానాల్లాగా లోకమిచ్చే సమాధానంలాగా ఉండదు. మీకు భయం ఉండదు, కలవరపాటు ఉండదు. అంటే లోకమిచ్చే సమాధానంలాగా యేసు ఇచ్చే సమాధానం ఉండదు. లోకం ఎటువంటి సమాధానాన్ని ఇస్తుంది? చిన్న చిన్న ఆనందాలను ఇస్తుంది. ఆ సమాధానం కొద్దిసేపే ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది ఆ సమాధానం. మనకా సమాధానం ఏం చేస్తుంది? ఎటువంటి సమాధానంగా ఉంటుంది? దాని గురించి చెప్తాను. ఒక తండ్రి, ఆ తండ్రికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఆ కుమార్తె కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తండ్రి, కూతురు, కొడుకు అని అందరూ కుటుంబంతో కలిసే ఉన్నారు. భార్య కూడా ఉంది. తర్వాత కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. ఆయనకేవైందంటే సడన్ గా ఆ కుమార్తె యవ్వన స్టేజ్లో ఉంది, టీన్ స్టేజ్లో ఉంది. స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక ప్రమాదంలో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ కుమార్తె చనిపోయిన దుఃఖాన్ని ఆవిడేమో తట్టుకోలేకపోయారు. నా కూతురికి ఎందుకిలా జరగాలి? నా కూతురు ఎందుకిలా చనిపోవాలి? ఆమెకు ఈ వయసులో ఏమో చనిపోయే వయసా? ఈ వయసులో ఆమె చనిపోవాలా? ఇలా జరగాలా? ఎందుకిలా జరిగింది? ఎందుకు నా కూతురికే ఇలా జరగాలి? నా జీవితంలో నా కూతురుకా ఇలా జరగాలి? అలా ప్రశ్నించుకుని సమాధానం పోగొట్టుకుని, ప్రశ్నల ద్వారా దిగులుతో సమాధానం పోగొట్టుకునే సహోదరుడున్నప్పుడు, అంటే ఆ సహోదరుని చూసినప్పుడే నాకు అర్థమైపోయింది, ఆయన రూపమే మారిపోయింది. ఆయన్ని చూస్తుంటే వేదనతోనే ఆ సహోదరుడు ఉన్నాడు. ఆయనకి సమాధానం లేదు. సమాధానాన్ని ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్లారు? చివరికి ఆయనకి సమాధానం లేదని తాగుడికి బానిసయ్యారు. ఆయన రోజంతా పనిచేస్తూ ఉంటాడు. పనిచేసేసి ఇంటికొచ్చేటప్పుడు కూతురు గురించి భారం. ఇంట్లో నా కూతురు ఇలా ఉండేదే, ఇలా నడిచేదే, నా కూతురు నాతో సంతోషంగా మాట్లాడేది కదా, అది తలుచుకుంటూ ఉంటే ఆయన సమాధానం పోగొట్టుకుని దిగులుతో దుఃఖపడినందువల్ల ఆ దిగులు మర్చిపోవడానికి ఆయన తాగడం ప్రారంభించాడు. తాగుడికి బానిసయ్యాడు. ఆయనకి వచ్చిన ఒక సమస్యని మర్చిపోవడానికి ఆయన తాత్కాలికమైన ఒక సమాధానాన్ని వెతుకుంటూ వెళ్లాడు. అది తాత్కాలికమైన సమాధానం. యేసు ఇచ్చే సమాధానం పర్మనెంట్ అయిన సమాధానం. ఇదే వ్యత్యాసము. ఆ సహోదరుడు తాగుడికి బానిసయ్యాడు. తాగుడికి బానిసయ్యి తాగి సమాధానం వెతికి ఆయన తాక్కుండా సమాధానంతో ఉండలేడు. కాని ఈరోజు యేసు మీకు పర్మనెంట్ అయిన సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. ఈ విధంగా చివరికి ఆయన తాగుడు బానిస నుండి విడుదల పొందాలి. ప్రార్థించి సమాధానాన్ని పొంది చివరికి తాగుడు నుండి విడుదల పొంది ఇక్కడ్నుంచి ఆయన వెళ్ళాడు. ఇక్కడికొచ్చి ప్రార్థన చేసే అద్భుతాన్ని పొందాడు. మీరందరూ చూస్తున్నారుగా. మీరందరూ సమాధానాన్ని ఇంకెక్కడో వెతుకుతూ ఉన్నారా? నాకు సమాధానం లేదు, నాకెల్లప్పుడూ దిగులు, ఎప్పుడు చూసినా దిగులు. ఈ దిగులు మర్చిపోవడానికి నేనేం చెయ్యాలి? ఈ వేదనని మర్చిపోవడానికి నేనేం చెయ్యాలి? నాకు సమాధానం కావాలని లోకమిచ్చే సమాధానాన్ని వెతుక్కుంటూ మీరు వెళ్తున్నారా? తాగుడికి బానిసయ్యారా? పాపాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారా? యేసు మీకు విడుదల ఇవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ అటువంటి పాపంలో మీరుండొచ్చు. మీరు సమాధానాన్ని వెతుక్కుంటూ పాపంలోనే జీవిస్తూ ఉండొచ్చు. యేసు మీకు ఈరోజు విడుదల ఇవ్వాలనుకుంటున్నారా? యేసు వద్దకి మీరు వచ్చినప్పుడు యేసు మీకు విడుదల ఇస్తారు. ఆయన ఇచ్చే సమాధానం పర్మనెంట్ అయిన సమాధానము. ఈ లోకం ఇచ్చేటువంటి మొదటి సమాధానం కొంచెంసేపే ఉంటుంది, టెంపరవరీగా ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. ఇక్కడ
ఇంకో విషయం ఏంటంటే లోకమిచ్చే సమాధానం ఎలాగ ఉంటుంది అంటే మనల్ని పాపంలో తోసేస్తుంది. లోకమిచ్చే సమాధానం మమ్మల్ని పాపంలో తోసేస్తుంది. ఒకసారి ఆ పిల్లలు అంటే యవ్వనస్తులు పనిచేస్తూ ఉన్నప్పుడు, అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్న యవ్వన కుమారుడు వాడి జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. వాడు ఏం చెప్పాడంటే, వాడికి వాడి భార్యకి జరిగిన ఒక గొడవ వల్ల కుటుంబం విడిపోయింది. వాడా వేదనని భరించలేకపోయాడు. ఎందుకని నాతో ఇలా జరిగింది, ఎందువల్ల, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. మేం మాత్రం ఎందుకు విడిపోవాలి? అందరూ సంతోషంగానేగా ఉన్నారు, చూడ్డానికి అందరూ సంతోషంగా ఉన్నారు. నా జీవితంలో మాత్రం ఎందుకిలా జరగాలి? నేను భరించలేకపోతున్నానని ఆ సహోదరుడు వచ్చి చాలా వేదనతో, ఈ యవ్వన కుమారుడు చాలా వేదనతో ఉన్నాడు. ఏం చెయ్యాలి? నాకు భార్య లేదు, సమాధానం కూడా లేదు. నాకెందుకిలా జరగాలి? నా జీవితం ఎందుకిలా అవ్వాలి? అందరి మీద వాడి కోపం, చుట్టూ ఉన్న అందరి మీద కోపం, కుటుంబీకుల మీద కోపం, భార్య మీద కోపం, పిల్లల మీద కోపం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సమాధానం పోగొట్టుకుని ఇంట్లో అలా కూర్చుని ఉన్నప్పుడు వాడు సమాధానం ఒకచోట వెతికాడు. తప్పుడు కార్యాలను నెట్లో చూడడం ప్రారంభించాడు. అటువంటి సమాధానం వెతకడం ప్రారంభించాడు. తప్పుడువన్నీ వాడు చూడడం ప్రారంభించాడు. తప్పుడు కార్యం చేయడం వాడు ప్రారంభించాడు. ఇంటికి వచ్చిన వెంటనే వాడు సమాధానం వెతకడం ప్రారంభించాడు. చూశారా? వాడి జీవితంలో, అంటే మీ జీవితంలో మీకు సమాధానం లేదంటే, లోకమిచ్చే సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్లారంటే ఆ కార్యం మీ జీవితంలో పాపాన్ని తీసుకొస్తుంది. లోకమిచ్చే సమాధానము ముందు తాత్కాలికమైనది, తర్వాత లోకమిచ్చే సమాధానం మిమ్మల్ని పాపంలో తోసేస్తుంది. లోకమిచ్చే సమాధానం మిమ్మల్ని పాపంలో తీసుకువెళ్తుంది. మీలో చాలా మంది ఇక్కడ సమాధానం వెతుకుతూ ఉండొచ్చు, లేదా ఒక తప్పు చేసి మీరిక్కడ కూర్చుని ఉండొచ్చు. ఇది చూస్తున్నప్పుడు మీకు ప్రశాంతత దొరుకుతుంది. నేనిది చేస్తుంటే మీకు ప్రశాంతత దొరుకుతుంది. కానీ మీరు చేస్తూ ఉన్నది పాపమని మీకు తెలుసు. కానీ మీరు చేస్తూ ఉన్నది ఒక పాపం. మీ సమాధానాన్ని మీరు ఎక్కడ వెతుకుతున్నారో కాస్త ఆలోచించండి. ఒకవేళ కలతతో ఉన్నారా? ప్రశాంతత లేదండి మాకు చెప్తారు, ప్రశాంతత లేదు. అలా మీరు ఉన్నారా? మీ ప్రశాంతతని మీరు ఎక్కడ వెతుకుతున్నారు? మీ సమాధానాన్ని మీరు ఎక్కడ వెతుకుతున్నారు అని మీకు మీరే ఆలోచించుకుని చూడండి. అంటే ఒక స్కూల్లో చదివే కుర్రాడు, టీన్ అంటారు కదా, అటువంటి అబ్బాయి ఒకసారి ఇక్కడికొచ్చాడు. వాడు చాలా ప్రశ్నలు అడిగాడు. చాలా ప్రశ్నలు వాడిలో ఉన్నాయి. సరే, నీ ప్రశ్నలన్నీ అడుగు. వాడు చాలా ప్రశ్నలు అడిగాడు. ఇలా ఉంటే ఏంటి, అలా ఉంటే ఏంటని చాలా ప్రశ్నలు అడిగాడు. అడిగేసి చివర్లో ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, వాడి జీవితంలో ఎక్కువ ప్రశ్నలే ఉన్నాయంట. అంటే వాడు ప్రశ్నలు చాలా చాలా అడిగాడు. చివర్లో వాడొక మాట చెప్పాడు. నాకేమో చిన్నప్పటినుంచి మా ఇంట్లో నాతో బామ్మే ఉండేది. చిన్నప్పటినుంచి నా బామ్మే నన్ను పెంచింది. మా అమ్మా నాన్న బయటికి వెళ్ళిపోతారు, నా బామ్మే నన్ను పెంచింది. పెద్దయ్యేంత వరకు మా బామ్మే పెంచింది. ఒకసారి నా బామ్మకి ఒంట్లో బాగోక ఆవిడ నన్ను చూసుకోలేకపోయారు, చనిపోయారు. అప్పుడు నేను ఒంటరివాడిని అయిపోయాను. మా అమ్మా నాన్న ఏమన్నారంటే, నువ్వు పెద్దవాడివయ్యావు, నువ్వు ఒంటరిగానే ఉండాలి. అప్పుడు నేను ఉదయాన్నే స్కూలుకి వెళ్తా. స్కూల్ నుంచి నేను ఇంటికి 4-5 గంటలకి వచ్చేవాడిని. మా అమ్మా నాన్న 7 గంటలకే వచ్చేవారు. అప్పటి వరకు ఇంట్లోనే ఉంటా. నాకు ఒంటరితనం, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. నేనేం చెయ్యాలి? నా బామ్మని నేను చాలా మిస్ అయ్యాను. నాకు ఎవరూ లేదు అన్న బాధ నాకెక్కువయింది. అప్పుడే నేను ఫోన్ తీసుకున్నా. అప్పుడు చాలా కార్యాలు చూశాను. చాలా మందితో మాట్లాడడం ప్రారంభించాను. తప్పుడు మనుషులతో మాట్లాడుతున్నాను, తప్పుడు మిత్రులతో మాట్లాడుతున్నానని నాకు చేసేది తప్పా కరెక్టా అని తెలియలేదు. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికే కదా నేను చేశాను. నేను ఒంటరిగా ఉన్నానని పోగొట్టుకోవడానికే ఈ పనులన్నీ చేశాను. అటువైపు ఉన్నవారు వాళ్ళ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నాతో మాట్లాడారు. ఇంకేమీ లేదు అని అబ్బాయి చెప్పాడు. ఇది కరెక్టా తప్పా? నాకు సమాధానం లేదు, ఒంటరితనమే ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అటువంటి ప్రశ్నలతో వాడొచ్చి నిలబడ్డాడు. చూడండి, మీరు లోకమిచ్చే సమాధానం, దాన్ని వెళ్లి మీరు వెతుకుతూనే ఉన్నారు. అది ఎటువంటి దానిలోకి మిమ్మల్ని దింపుద్దో మీరు చూడండి. ఆ సమాధానం మీకు పర్మనెంట్ గా ఉంటుందా, లేదా అది తాత్కాలికంగానే ఉంటుందా? మీరు ఇక్కడ కూర్చునున్నారు. మీకు సమాధానం కావాలని ఏదో ఒక కార్యం చేసి మీరొచ్చి ఇక్కడ కూర్చునుండొచ్చు. మీ సమాధానం దేని మీద ఉంది? దేని గురించి ఉంది? అది పాపంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుందా? మీ సమాధానం తాత్కాలికమైనదా? కొంచెం ఆలోచించి చూడండి.
ఒకవేళ మీరు అటువంటి సమాధానంలోనే ఉన్నారు అని మీరనుకుంటే యేసు మీకు కావాలి. యేసు మీకు మాట ఇచ్చారు, లోకమిచ్చే సమాధానంలాగా నా సమాధానం ఉండదు, మీరు భయపడకండి, కలవరపడకండి అని చెప్పారు. యేసు ఇచ్చే సమాధానానికి మీరు తిరిగి రండి, యేసు సమాధానం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మీకు తెలుసా మన సమాధానం ఎలా చెడిపోతుందో మీకు తెలుసా? పాపము వల్ల మన సమాధానాలు కొన్నిసార్లు చెడిపోతుంది. ఆ చిన్న కుర్రాడు, యవ్వన కుర్రాడు నా ముందు ప్రశ్నలతో నిలబడ్డాడు. వాడిలో ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి నన్ను బాధ పెడుతుంది. ఇది కరెక్టా తప్పా, ఇది తప్పా కరెక్టా అని వాడిలో మనస్సాక్షి బాధపడుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో మనం చేసే పాపాలు కూడా మన సమాధానాన్ని చెడగొడతాయి. ఒకసారి ఒక చిన్న బిడ్డని కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చారు. ఆ బిడ్డతో నేను మాట్లాడేటప్పుడు ఎందుకు నేను తనకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటే ఆ బిడ్డ స్కూల్లో సరిగ్గా బిహేవ్ చెయ్యట్లేదు, అందువల్ల నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడానికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడింది, చాలా ప్రశాంతంగా మెచ్యూర్డ్ గా మాట్లాడింది. నాకు ఆశ్చర్యం, ఒక చిన్న అమ్మాయి ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుందా, ఇంత మెచ్యూరిటీ ఆ చిన్న పిల్లకి ఉంటుందా అని ఆశ్చర్యం. వాళ్ళమ్మతో అడిగాను, ఈ అమ్మాయి ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది, ఈమెకా సమస్య అని అడిగినప్పుడు అవును ఈమెకే సమస్య అని చెప్పారు. ఆ పిల్లని అడిగాను, సరే ఎందుకు మీరు స్కూలుకు వెళ్లి గొడవ పడ్డారని. అంటే మా అమ్మ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడారు. అప్పుడు నేను వాళ్ళమ్మని అడిగాను, అసలు సమస్య ఏంటి అని, దేనికోసం వాళ్ళలా అంటున్నారని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, అంటే మా అమ్మ నాతో ఎప్పుడూ ఉండదు, మా అమ్మ నాతో మాట్లాడదు, మీ అమ్మే నీతో మాట్లాడదు అని వాళ్ళందరూ నాతో ఎగతాళి చేస్తున్నారు. ఆ సహోదరిని అడిగాను, మీ అమ్మాయి ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతుంది, అసలు ఏంటి సమస్య అని అడిగాను. దానికి ఆ సహోదరి ఏం చెప్పారో మీకు తెలుసా? ఆ సహోదరి చెప్పింది, నాకు వివాహానికి ముందే ఈ అమ్మాయి నాకు పుట్టేసింది, ఈమె పుట్టిన తర్వాత నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈమె ఒక రోజున నా తల్లిని చూడాలి అని చెప్పినప్పుడు నేనతనికి ఫోన్ చేసి చెప్పాను. అతను ఏం చెప్పాడో తెలుసా? ఇకపై నువ్వు అమ్మని డిస్టర్బ్ చేయకూడదు, ఇకపై నీకు నాన్న లేడు, అమ్మ మాత్రమే, నువ్వు అమ్మని డిస్టర్బ్ చెయ్యకు, అలాగని చెప్పి పెట్టేశాడు. అది విని అప్పట్నుంచి ఆమెకి వేదన, ఆమెను చూసి నాకు వేదన. నా జీవితంలో ఇటువంటి తప్పు జరిగిందే. కొన్ని సమయాల్లో మనం చేసే తప్పు నా హృదయాన్ని, మనసాక్షిని బాధ పెడుతూనే ఉంటుంది. ఆ సహోదరి హృదయంలో ఆ బాధ ఏర్పడినందువల్ల అటువంటి సమయంలో ఆ సహోదరి ఉండలేకపోతోంది. ఏం చెయ్యాలి, నా బిడ్డని నేను బాగా చూసుకోవాలి అన్నందువల్ల ఆ బిడ్డని నేను ఒంటరిగా ఉంచి, అంటే ఏం చెయ్యాలో తెలియక ఆమె స్కూల్లో ఒంటరిగా ఏం చెయ్యాలో తెలియక బిహేవియర్లో మార్పొచ్చింది. అప్పుడు నేను చెప్పాను, మీరే ముందు మారాలి, మీ అమ్మాయి కాదు మీరే మారాలి, ముందు దేవుని వద్దకి రండి, మీకు సమాధానం కావాలని నేను చెప్పాను. చూడండి, లోకమిచ్చే సమాధానము మీకు అన్ని సమయాల్లోనూ పాపములోకి తీసుకువెళ్తుంది, తాత్కాలికంగానే ఉంటుంది. పాపము కొన్నిసార్లు మన సమాధానాన్ని చెడగొడుతుంది. ఒకవేళ మీరు పాపంలో ఉండి మీ సమాధానము చెడిపోయిందా, మీరు యేసు వద్దకి రండి. ఎటువంటి పాపమైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే సమాధానం చెడిపోయింది, సమాధానం లేదు, లోకమిచ్చే సమాధానం తాత్కాలికం, యేసు ఎలా సమాధానం ఇస్తారు, ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకసారి ఒక అమ్మాయి ఉద్యోగం కోసమని ఇప్పుడు యుఎస్ కది వెళ్తూ ఉంటారు కదా, ఐటీలో పనిచేసే నిమిత్తం ఇక్కడి నుంచి ఆమె యుఎస్ కి వెళ్ళిపోయారు. అక్కడికి పనికెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు వాళ్లే చూసుకోవాలి. ఒంటరిగా ఇల్లు తీసుకుని ఉన్నారు, కానీ వంట చేసుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, ఇక ఆఫీస్కి వెళ్లి పని చెయ్యడము, ఆఫీస్ నుంచి ఇంటికి రావడము, అన్ని పనులు ఆవిడే చేసుకోవాల్సి వచ్చింది. చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ఆలోచిస్తారంట, ఇంట్లో మనకి అందరూ ఉన్నారు కదా, అమ్మున్నారు, నాన్నున్నారు, ఇంట్లో మనకి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరే. ఇప్పుడు ఇదంతా వాళ్ళకి చెప్తే వాళ్ళేమో బాధపడతారు, మన అమ్మాయి ఎంత కష్టపడుతుంది అని వేదన పడతారు. అలా ఆలోచించి ఆ అమ్మాయి ఇంట్లో కూడా చెప్పలేదు. కానీ ఆ అమ్మాయికి ఒంటరితనం, ఆ అమ్మాయికి వేదన, సమాధానం పోగొట్టుకుని ఒంటరిగా ఉన్నానే, వేదనతో ఉన్నానే, నాకెవరున్నారు, నాకు సహాయం చేసే వాళ్ళెవరున్నారు, నాతో ఎవరూ లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే, ఇక్కడ ఇప్పుడు నాకెవరూ లేరు, ఫ్రెండ్స్ అని చెప్తున్నారు, వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఇంట్లోకి వచ్చానంటే నేను మాత్రమే ఉంటున్నాను, నాకెవరూ లేరు, మాట్లాడేవాళ్ళూ లేరు. ఇండియా టైము యుఎస్ టైము మారినందువల్ల అమ్మా నాన్న కూడా తనతో రోజూ మాట్లాడలేకపోతున్నారు. ఏం చెయ్యాలి? ఒంటరితనం నిమిత్తం సమాధానం పోగొట్టుకుని ఎన్నో రకాలైన పోరాటాలు. నేను చెప్పాను కదా, పాపపు పోరాటం, పాపపు శోధన ఈ కుమార్తెకొచ్చింది, ఈ యవ్వన కుమార్తెకొచ్చింది. ఆమె ఇటువంటి వేదన నిమిత్తము నేను పాపం తప్ప ఇంకేమీ చేయలేనా, ఏం చెయ్యాలి, నేను ఈ సమాధానం ఎక్కడికని వెతకాలి, ఆ విధంగా ఏడ్చుకుని యేసు నేనేం చెయ్యాలి అని ఆ అమ్మాయి కూర్చుని ఉందంట. అప్పుడు యేసు ఒక దర్శనాన్ని చూసింది. ఏం దర్శనమో తెలుసా?
యేసు సిలువలో వేలాడుతున్న ఆ దర్శనాన్ని చూసింది. అప్పుడు యేసు చెప్పారట, నేను సిలువలో ఉన్నప్పుడు నాతో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ప్రజలు నాతో ఉన్నారు. కాని సిలువలో నేను ఒంటరిగా వేలాడాను. నేను ఒంటరిగానే అన్ని కార్యాలు చేశాను. అలా నేనేం చేయగలిగాను? ఒంటరిగా నేను ఏం చెయ్యగలిగాను? ఎంతో మంది ద్వారా నాకు సమస్యలు వచ్చాయి, మనుషుల ద్వారా సమస్యలు వచ్చాయి. నాకసలు ఎవ్వరూ లేరు. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను నమ్మిన వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి అన్న ప్రశ్నలతో నేను ఉన్నా కూడా నేనన్నిటినీ ఒంటరిగానే అనుభవించాను. ఎందుకని నేను ఒంటరిగా అనుభవించాను? నేను ఒంటరిగా లేను, నాతో పితా ఉన్నారు. అదే చూడండి, యేసు మనతో ఉన్నారు, మీరు దిగులు పడకండి. ఆ విధంగా ఊరటనిచ్చే మాటలు యేసు మాట్లాడారంట. యేసు దర్శనంలో ఆమెతో అక్కడ మాట్లాడారు. ఆ రోజు ఆ కుమార్తెకు సమాధానం దొరికింది. ఆ రోజు ఆ కుమార్తెకు విడుదల దొరికింది. ఆ రోజు నుంచి ఆమెకి ఒంటరితనం లేదు, సమాధానం ఎక్కడా వెతికి వెళ్ళలేదు. యేసు నాతోనే ఉన్నారు, యేసు నా పక్కనే ఉన్నారు. ఆ విధంగా ఆమె సమాధానాన్ని పొందింది. ఈరోజు మీరు ఏదో ఒక కార్యంలో సమాధానాన్ని పోగొట్టుకున్నారా? మీకు ఒక సమాధానం కావాలి. ఊరట అక్కర్లేదు, సమాధానం కావాలి. ఈ రెండిటికీ వ్యత్యాసము ఉంది. యేసు నాకు ఊరట ఇవ్వండి, అలా కాదు, మీకు సమాధానం కావాలి. ఊరట అనేది అందరూ ఇవ్వచ్చు, మనుషులు కూడా ఇవ్వచ్చు. మీరు ఎవరికైనా ఫోన్ చేసి నాకు సమస్య వచ్చింది, మీ ఫ్రెండ్స్కి గానీ, మీకు తెలిసిన వాళ్ళకి గానీ, మీ ఇంట్లో వాళ్ళకి గానీ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఊరట చెప్తారు. అందరూ ఉన్నారు, బాధలున్నాయి, యేసు ఉన్నారు, యేసు సహాయం చేస్తారు. ప్రార్థన చెయ్యంటారా? అది ఊరట. యేసు మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు. ఈరోజు మీరు ఆ సమాధానాన్ని పొందాలనుకుంటున్నారా? ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. ఆ సమాధానం మనకెలా దొరుకుతుంది? పరిశుద్ధ ఆత్మ అయిన వాళ్ళ ద్వారా దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. యేసు నాకు సమాధానం ఇవ్వండి అని అడగబోతున్నాం. ఒకవేళ మీరు సమాధానాన్ని పోగొట్టుకున్నారా? మీరు దిగులు నిమిత్తము పోగొట్టుకున్నారా? భయం నిమిత్తము సమాధానం పోగొట్టుకున్నారా? లేదా పాపము నిమిత్తము సమాధానాన్ని పోగొట్టుకున్నారా? ముందుగా మీరు సమాధానాన్ని పొందండి. ముందుగా మీరు సమాధానం కోసం ప్రార్థన చెయ్యండి. సమాధానం నాకు ఏర్పడాలి. అలా మీరు అడగండి. మనం ప్రార్థించబోతున్నాం. మీరు ఉన్న ప్రదేశాలలోనే మీకు ముందుగా యేసు మీ జీవితంలో సమాధానం, పరిశుద్ధ ఆత్మైన వాళ్ళు మీ జీవితంలో సమాధానం ఇవ్వాలంటే, పరిశుద్ధ ఆత్మైన వాళ్ళు మీలో క్రియ చెయ్యాలి అంటే ముందుగా మీ పాపాన్ని మీరు ప్రకటించండి. పాపాన్ని ప్రకటించండి. మీ సమాధానాన్ని చెడిపోయిన నిమిత్తము, మీ సమాధానాన్ని మీరు పోగొట్టుకున్న నిమిత్తము, మీ సమాధానాన్ని ఎక్కడికి వెతికి వెళ్లారు? ఎక్కడికి మీరు సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్లారు? అది బానిసత్వం యొక్క కార్యము అవ్వచ్చు, లేదా తాగుడు అలవాటు కావచ్చు, పొగ తాగే అలవాటు కావచ్చు, మత్తు పదార్థాలు ఉపయోగించే అలవాటు కావచ్చు. మీరు ఈ సమాధానాన్ని వెతుక్కుంటూ ఆ బానిసత్వంలోకి వెతుక్కుంటూ వెళ్ళిపోయారనుకోండి. లోకమిచ్చే సమాధానాన్ని వెతుక్కుంటూ మీరు వెళ్లారు. మిమ్మల్ని అప్పగించి ప్రార్థన చేయండి. యేసు, మీరు తప్పు చేశారు. యేసు, నేను తప్పు చేశాను. లోకమిచ్చే సమాధానాల కోసం నేను చిన్న చిన్న సంతోషాలకి బానిసయ్యాను, తప్పుడు మాటలు మాట్లాడాను. మీరు పాపానికి చోటు ఇచ్చి ఉన్నారు. మీరు సమాధానం వెతుక్కుంటూ మీ జీవితంలో పాపానికి చోటిచ్చారు. యేసు, నా పాపానికి క్షమించండి అని నేను తప్పుడు విషయాలను చూశాను, తప్పుడు వ్యక్తితో నేను మాట్లాడాను, తప్పుడు మిత్రులతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. యేసు, నా పాపాన్ని క్షమించండి అని అడగండి. ఇంకొందరు మా పాపము నిమిత్తము మీ సమాధానాన్ని పోగొట్టుకుని ఇక్కడికొచ్చి కూర్చున్నారు. సమాధానాన్ని పోగొట్టుకుని మీరు వేదనతో ఉన్నారు. యేసు, నాకు సమాధానం కావాలి. యేసు, నాకు సమాధానం కావాలి. బాధ వల్ల మీరు సమాధానం పోగొట్టుకుని ఇక్కడ ఉన్నారు. సమాధానాన్ని ఎదురుచూస్తూ ఉన్నారు. ముందుగా పాపాన్ని మీరు ప్రకటించండి. పాపాన్ని ప్రకటించండి. పాపాన్ని ప్రకటన చెయ్యండి. పాపాన్ని ప్రకటించి ప్రార్థన చేసేటప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. యేసుక్రీస్తు రక్తము సకల పాపాలని తుడిచి శుద్ధీకరించును. మీ పాపాలు తొలగించబడినప్పుడు పరిశుద్ధ ఆత్మైన వారి సంపూర్ణత మీకు ఏర్పడును. పాపము క్షమించబడినప్పుడు యేసు మీతోనే ఉన్నారు అనే ఆలోచన మీకొస్తుంది. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు యేసు వద్ద చెప్పండి, యేసు, నా పాపాన్ని క్షమించండి. యేసు, మీ రక్తము ద్వారా నా పాపాన్ని క్షమించమని అడగండి. అడగండి, అడగండి. 2 నిమిషాలు మీ నోరు తెరిచి ప్రార్థన చేసి అడగండి. మీకే సమాధానం కావాలి. మీరే పాపములో ఉన్నారు. మీరే సమాధానాన్ని వెతికి ఎన్నో కార్యాలలో బానిసలుగా ఉన్నారు. చిన్న సంతోషాలని వెతికి వెళ్తున్నారు. తప్పుడు స్నేహాలు చేస్తున్నారు. తప్పుడు ఊరటను వెతుకుతూ ఉన్నారు. కొందరు పాపం చేయలేదు, ఊరటని వెతుకుతూ ఉన్నాను, నాకు ఊరట దొరకదా అని కొంతమంది స్నేహితుల్ని వెతికి, బంధువుల్ని వెతికి నేను వెళ్తున్నా. మీకు ఊరట అక్కర్లేదు, సమాధానం కావాలి. యేసు, నాకు సమాధానం ఇవ్వండి. నేను తప్పు చేశాను. నేను మీరిచ్చే సమాధానాన్ని వెతకకుండా లోకమిచ్చే సమాధానాన్ని వెతుకుంటూ వెళ్ళిపోయాను. అడగను 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 మీరు విడుదలని పొందుతారు. క్షమాభిక్షను మీరు పొందుతారు.
అడగను 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 విడుదల. అడగండి 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 అడగండి. దేవుడిని అడిగి యేసు నాకు విడుదల ఇవ్వండి అని అడగండి. అడగను అడగను విడుదలని పొందుతున్నారు. పాపం నుండి ఒక విడుదలని పొందుతున్నారు. పాపం నుండి ఒక విడుదల ఏర్పడుతుంది. పాపము నుండి ఒక విడుదల, పాపము నుండి ఒక విడుదల. ఎన్నో రోజులుగా వదలకుండా ఉన్న పాపం, బానిసత్వాన్ని తీసుకొచ్చే పాపం నుండి విడుదల, బానిసలుగా చేసి ఉంచిన పాపం నుండి విడుదల, యేసు నామము ద్వారా విడుదల. పొందండి పొందండి. ఒక సమాధానం మీ హృదయాన్ని నింపుతూ ఉంది. అది యేసు ఇచ్చే సమాధానం. యేసు ఇచ్చే సమాధానం. మీ దుఃఖాలు మాయమవుతూ ఉన్నాయి. మీకు ఊరట ఏర్పడుతుంది. ఏదో ఒక కార్యము నిమిత్తము మీరు దుఃఖముతో ఊరట కోసం ప్రార్థన చేస్తున్నారు. యేసు నాకు సమాధానం ఇవ్వండి. యేసు మీరు నాకు సమాధానాన్ని ఇవ్వండి. నేను దుఃఖముతో ఉన్నాను. నేను దిగులు పడుతూ ఉన్నాను. నన్ను తప్పుడు మనసాక్షి బాధ పెడుతుంది. నేను తప్పు చేసేననే బాధ నాలో ఉంది. యేసు నాకు సమాధానం ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు. యేసు మీ హృదయంలో సమాధానాన్ని ఇస్తున్నారు. సమాధానాన్ని ఇస్తున్నారు. యేసుకి కృతజ్ఞత చెప్పండి. పొందండి పొందండి. మౌనంగా ఉండకండి. ఫ్రీగా అడగండి. హృదయంలో తెలుసుకోండి. ఆయన సమాధానం కొద్ది కొద్దిగా హృదయంలో మీకు నింపుతూ ఉంది. సమాధానాన్ని పొందండి పొందండి. యేసు ఇచ్చే సమాధానాన్ని పొందండి. యేసు అని చెప్పండి. యేసు యేసు అని చెప్పండి. చాలా మంది ఒక పాపపు బానిసత్వం తొలగుతూ ఉంది. యేసు నా పాపాన్ని క్షమిస్తారా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు మీ పాపాన్ని క్షమించారు. యేసు మీ పాపాలని క్షమించారు. ఇక మీరు పాపము చెయ్యకండి. మీ సమాధానాన్ని పాపంలో వెతకండి. నాకిందులో విడుదల దొరుకుతుందా అని మీరు ఒకవేళ ప్రశ్నతో ఉన్నారు. ఒక ప్రశ్న మీలో ఏర్పడుతుంది. ఇందులోంచి నాకు విడుదల దొరుకుద్దా? ఇది తప్పని నాకు తెలుస్తోంది. ఇందులోంచి నేను విడుదల పొందాలనుకుంటున్నా. యేసు మీకు విడుదల ఇచ్చేశారు. యేసు మీకు విడుదల ఇచ్చేశారు. యేసు కృతజ్ఞత అని చెప్పండి. యేసు కృతజ్ఞత అని చెప్పండి. యేసు మీరిచ్చిన సమాధానం కొరకు కృతజ్ఞత. యేసు మీరిచ్చిన విడుదల కోసం కృతజ్ఞత. తండ్రి, ఎంతో మంది పిల్లలు నా పాపాన్ని క్షమించండి అని అడిగారయ్యా. మీరు ఎంతో మంది పిల్లల పాపాలని క్షమించారు. ఎంతమంది పిల్లలు నా పాపాల్ని క్షమించమని అడిగారు? అంతమంది పిల్లల పాపాలు క్షమించబడినందుకు స్తోత్రం. యేసు వారి హృదయంలో సమాధానాన్ని నింపండి. లోకం ఇచ్చే సమాధానం కాదు. ఎవరూ నింపలేని సమాధానాన్ని మీరు హృదయంలో నింపుతున్నందుకు కృతజ్ఞత. ప్రతి ఒక్కరి హృదయము నింపబడుతూ ఉంది. చాలా మంది హృదయాలు, చాలా మంది ఒక గాయపడిన హృదయాలు ఊరట పొందుతున్నాయి. చోటివ్వండి చోటివ్వండి. యేసుకి చోటివ్వండి. హృదయంలో యేసు సంచరిస్తూ ఉన్నారు. చాలా మంది గాయాలు మాయమవుతున్నాయి. చాలా మంది గాయాలు, విరిగిన హృదయము, చాలా మంది విరిగిన హృదయము కట్టబడుతూ ఉంది. విరిగిన హృదయము యేసు నామం ద్వారా కట్టబడుతూ ఉంది. చాలా మందికి ఎదురుచూడని సమాధానము ఏర్పడుతుంది. విరిగిన హృదయము, తప్పుడు ఆలోచనలు, చాలా మంది తప్పుడు ఆలోచనలు. అటువంటి ఆలోచనల వల్ల మీరు చాలా భయంతో ఉన్నారు. సమాధానం పోగొట్టుకుని ఉన్నారు. మీ తప్పుడు మనసాక్షి మారుతుంది. మీ ఆలోచనలు తొలగుతూ ఉన్నాయి. అంతులేని సమాధానాన్ని యేసు మీకు ఇస్తున్నారు. ఇటువంటి సమాధానం మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని, కానీ నేను సమాధానంతో ఉన్నానని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అది యేసు ఇచ్చే సమాధానం. యేసు కృతజ్ఞత అయ్యా. మీరు ఇచ్చిన సమాధానం కొరకు కృతజ్ఞత. యేసు హృదయంలోకి రండి అని చెప్పండి. యేసు హృదయంలోకి రండి. యేసు అని పిలవండి. యేసు అని పిలవండి. యేసు మీరిచ్చే సమాధానం కొరకు కృతజ్ఞత. సమాధానం కొరకు కృతజ్ఞత. సమాధానం కొరకు కృతజ్ఞత తండ్రి. ఇంకొంతమంది భయం వల్ల సమాధానాన్ని పోగొట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు నామము ద్వారా ఒక విడుదల ఏర్పడుతూ ఉంది. యేసు నామము ద్వారా భయాన్ని తీసుకొచ్చే ఆత్మ మీ నుంచి బయటకు పోతుంది. ఒక సమాధానాన్ని ఏర్పడుతుంది. యేసు నామము ద్వారా విడుదల. భయపెట్టే ఆత్మ మీ నుంచి దూరంగా పోతుంది. చేతబడి కట్లు యేసు నామము ద్వారా తెంచబడుతున్నాయి. చేతబడి కట్లు, శక్తులు అన్నీ కూడా యేసు నామమున మాయమవుతున్నాయి. యేసు నామము ద్వారా విడుదల విడుదల. ఏ కార్యము మిమ్మల్ని వేదన పరుస్తూ ఉందో దాన్ని యేసుకు చెప్పండి. ఏ కార్యము నిమిత్తము మీరు బాధపడుతూ ఉన్నారో, ఏ కార్యము నిమిత్తం మీరు వేదన పడుతూ ఉన్నారో అది యేసుకు చెప్పండి. యేసు నామము ద్వారా ఒక విడుదల. భయపెట్టే ఆత్మ బయటికి పోతుంది. చేతబడి శక్తులన్నీ బయటికి పోతున్నాయి యేసు నామమున. యేసు నామము ద్వారా చాలా మంది ఆత్మహత్య ఆలోచన తొలగుతుంది. అపవాది పోరాటాలు తొలగుతున్నాయి యేసు నామమున. చాలా మంది ఆలోచనలు బాధ పెడుతూ ఉన్న దుష్ట అపవాది ఆత్మ బయటికి పోతుంది. మన ఆలోచనలను గందరగోళం చేసే ఆత్మలు తొలగుతున్నాయి. యేసు నామము ద్వారా ఒక విడుదల ఏర్పడుతుంది. విడుదల ఏర్పడుతుంది. యేసు నామము ద్వారా విడుదలని పొందండి. విడుదలని పొందండి. చాలా మంది ప్రశ్నలతో ఉన్నారు. యేసు నామము ద్వారా విడుదల. భయము నుండి ఒక విడుదల యేసే ఇస్తున్నారు. యేసు ఇచ్చే విడుదలని పొందండి. డిప్రెషన్ కట్లు తెంచబడుతున్నాయి.
ఆ కార్యాన్ని ఆలోచించి డిప్రెషన్లో ఉన్నారు. ఆ డిప్రెషన్ని తీసుకొచ్చే ఆత్మ బయటికి పోతుంది యేసు నామమున. గందరగోళాన్ని ఏర్పరిచే ఆత్మ బయటికి పోతుంది యేసు నామమున. బానిస చేసే ఆత్మ యేసు నామము ద్వారా పారిపోతూనే ఉంది. బానిసత్వాన్ని తీసుకొచ్చే ఆత్మలు పారిపోతున్నాయి యేసు నామమున. విడుదల పొందండి. యేసు నామము ద్వారా ఒక విడుదల మీకు ఇచ్చినందుకు ఒక స్తోత్రం. యేసు మీరు విడుదల ఇస్తూ ఉన్నందుకు స్తోత్రం దేవుడా. చాలా మంది పిల్లలు దేవుడా బలహీనతతో ప్రార్థన చేస్తున్నారు దేవుడా. బలహీనపడి యేసు నాకు విడుదల ఇవ్వండి, యేసు నాకు జీవితంలో అద్భుతం చెయ్యండి, యేసు నా నిందని మార్చండి, యేసు నా జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వండి. అలా ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. మీ హస్తాన్ని ఆ పిల్లల మీద పెట్టండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తాన్ని ఉంచండి. మీ స్వస్థతను ఇచ్చే హస్తం ఆ పిల్లల మీద పెట్టండి. యేసు నామము ద్వారా ఆ పిల్లలకు ఒక స్వస్థత ఏర్పడాలి దేవుడా. బలహీనతతో ఉన్న హృదయము బలము పొందాలి. హృదయంలో కనిపించే బలహీనతలు తొలగిపోవాలి. కొత్త హృదయముగా మారాలి దేవుడా. వాచిన హృదయము నార్మల్గా మారాలి. యేసు నామము ద్వారా ఒక స్వస్థత ఏర్పడాలి తండ్రి. హృదయంలో ఒక స్వస్థత ఏర్పడాలి. అందులో కనిపించే కొరతలన్నీ తొలగిపోవాలి యేసు నామము ద్వారా. వేగంగా కొట్టుకునే హృదయము నార్మల్గా మారాలి. యేసు మీరు హృదయాన్ని తాకి స్వస్థత ఇస్తున్నందుకు కృతజ్ఞత. ఎముకల సమస్యతో ఉన్నారయ్యా. ఎముకల సమస్యతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు నామము ద్వారా ఆ ఎముకలు బలాన్ని పొందాలి. ఎముకల్లో కనిపించే సమస్యలు మారిపోవాలి యేసు నామము ద్వారా. ఎముకలు అరిగిపోయాయి అంటున్నారు. యేసు నామమున అది తొలగాలి. యేసు నామము ద్వారా అరిగిన ఎముకలు కూడుకోవాలి. యేసు నామము ద్వారా దానివల్ల ఏర్పడ్డ సమస్యలు తొలగాలి. వెన్నెముక సమస్యతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు నామము ద్వారా వెన్నెముకతో ఉండేటువంటి నొప్పి తొలగిపోవాలి. బ్యాక్ బోన్ నార్మల్ గా మారాలి. యేసు మీరు స్వస్థత ఇవ్వండయ్యా. స్వస్థత ఇవ్వండి. ఎముకలలో మీరు స్వస్థత రావాలి. యేసు నామమున ఒక అద్భుత స్వస్థత కలగాలి. ఎముకల బలం పొందాలి. ఎముకలు బలం పొందాలి. జాయింట్ల బలం పొందాలి యేసు నామము ద్వారా. కదపలేని కాళ్ళు, కదపలేని చేతులు, నడవలేని కాళ్ళు అన్నీ బలం పొందాలి. యేసు నామము ద్వారా ఒక అద్భుతం ఏర్పడుతుంది. యేసు నామము ద్వారా బలం పొందుతున్నారు. యేసు నామము ద్వారా అద్భుత స్వస్థత ఏర్పడుతుంది. యేసు మీరిచ్చే స్వస్థత కొరకు కృతజ్ఞత. చాలా మంది పొట్ట భాగంలో అల్సర్తో బాధపడుతున్నారు. యేసు నామములో తొలగిపోతుంది. జీర్ణ వ్యవస్థలో కనిపించే సమస్యలు తొలగిపోతున్నాయి. యేసు నామము ద్వారా ఒక అద్భుత స్వస్థత ఏర్పడుతుంది. యేసు మీరిచ్చే స్వస్థత కొరకు కృతజ్ఞత. జీర్ణాశయము అందులోని సమస్య తీరుతుంది. పేగులలో ఒక అద్భుతం ఏర్పడుతుంది. యేసు నామము ద్వారా ఒక అద్భుతం ఏర్పడుతుంది. యేసు నామము ద్వారా శరీర భాగాలలో యేసు హస్తము ఉంచబడుతుంది. బలహీనంగా ఉన్న అవయవాలు బలాన్ని పొందుతున్నాయి. పనిచేయకుండా ఉన్న అవయవాలు పనిచేస్తున్నాయి యేసు నామము ద్వారా. కిడ్నీలో కనిపించే ఇబ్బందులన్నీ తొలగుతున్నాయి. యేసు కిడ్నీ సమస్యతో మీకు ప్రార్థన చేస్తున్నారు. యేసు కిడ్నీలో మీ అద్భుతమైన హస్తాన్ని ఉంచండి. యేసు నామము ద్వారా కిడ్నీలో ఒక స్వస్థత ఏర్పడాలి. కిడ్నీలో కనిపించే ఆ స్టోన్ సమస్య తీరాలి. ముడుచుకుపోయిన కిడ్నీ మామూలుగా మారాలి. పనిచేయకుండా ఉన్న కిడ్నీ నార్మల్గా మారాలి యేసు నామము ద్వారా. యేసు మీకిచ్చే స్వస్థత కొరకు మీకు స్తోత్రం దేవుడా. లంగ్స్ బలహీనపడి ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. వారిని బలపరచండి. ఆ లంగ్స్ లో మీ బలాన్ని ఇవ్వండి. నార్మల్గా మారాలి దేవుడా. వీజింగ్ సమస్య తొలగాలి. మాటమాటికి ఏర్పడే జలుబు సమస్య దేవుడి నామమున తొలగిపోవాలి. మీరే మాయం చెయ్యండి యేసు. యేసు మీరిచ్చే స్వస్థతకు కృతజ్ఞత. టీబీ గడ్డలు మాయమవుతున్నాయి యేసు నామము ద్వారా. మాటిమాటికి వచ్చే దగ్గు సమస్య తొలగిపోతుంది. యేసు నామము ద్వారా ఒక స్వస్థత ఏర్పడుతుంది. వీజింగ్ వల్ల శరీరంలో కనిపించే అలర్జీ సమస్య తొలగుతుంది. యేసు మీరు స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్రం. అలర్జీ సమస్య తొలగుతుంది. మీకు మాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రం దేవుడా. శరీరంలో కనిపించే అలర్జీ, స్కిన్ అలర్జీ తొలగుతుంది. యేసు నామము ద్వారా మీకు స్వస్థత ఏర్పడుతుంది. మీరు ఇస్తున్న స్వస్థతకు కృతజ్ఞత తండ్రి. మీరు ఇస్తున్న స్వస్థతకు కృతజ్ఞత. నరాల భాగంలో దేవుని హస్తము ఉంచబడుతుంది. నరాల సమస్యతో ఏర్పడే తలనొప్పి మాయమవుతుంది. కనులలో ఏర్పడే సమస్యలు యేసు నామముతో తొలగిపోతాయి. నరాలలో కనిపించే నొప్పులు తొలగుతున్నాయి. నరాలలో ఏర్పడిన సమస్య వల్ల ఎక్కువసేపు నిలబడలేరు. అటువంటి కారణాలన్నీ కూడా యేసు నామమున మాయమవుతాయి.
యేసు మీరిస్తున్న స్వస్థతకు కృతజ్ఞత. యేసు మీరు స్వస్థత ఇస్తున్నందుకు కృతజ్ఞత. పాదాల సమస్యతో చాలా మంది ప్రార్థన చేస్తున్నారయ్యా. యేసు నామము ద్వారా మీ స్వస్థత ఇచ్చే హస్తం ఆ పాదాల భాగంలో పెట్టబడాలి. ఒక స్వస్థత ఏర్పడాలి. కాలి భాగంలో పెట్టాలి. ఒక స్వస్థత ఏర్పడాలి. యేసు మీకు స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞత. తండ్రి మీరు స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞత. యేసు మీరు స్వస్థత ఇస్తున్నారయ్యా. ఇంకా చాలా మంది ప్రార్థన చేస్తున్నారయ్యా. యేసు నాకు స్వస్థత ఇవ్వండని అడుగుతున్నారు. అడిగే ప్రతి ఒక్కరి మీద మీ హస్తాన్ని ఉంచండి. యేసు నామ మీద ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని పెట్టి దీవించండి. అప్పుల సమస్యతో ప్రార్థన చేస్తున్నారయ్యా. ఆశీర్వాద కొరత వల్ల ప్రార్థన చేస్తున్నారయ్యా. నాకు గర్భపు ఫలను ఏర్పడదా అని ప్రార్థన చేస్తున్నారయ్యా. యేసు నామము ద్వారా మీరు ఆశీర్వదించే హస్తం ఆ పిల్లల మీద ఉంచండయ్యా. మీరా పిల్లల్ని ఆశీర్వదించండయ్యా. ధ్యానాన్ని ఇవ్వండయ్యా. ఉద్యోగంలో ఆశీర్వాదం ఏర్పడాలి. వ్యాపారంలో ఆశీర్వాదం ఏర్పడాలయ్యా. గర్భసంచిలో ఉన్న సమస్యలు తొలగిపోవాలి. ఒక ఆశీర్వాదం ఆ పిల్లలకి ఏర్పడాలి దేవుడా. మీరిస్తున్న ఆశీర్వాదం కొరకు కృతజ్ఞత. మీరీ పిల్లల్ని తాకి ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞత. అప్పుల సమస్యలు తొలగుతున్నాయి. యేసు దేవుడా మీరు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞత. మా ప్రార్థనను మీరు విన్నందుకు స్తోత్రము. ఎంతోమంది పిల్లల్ని మీరు తాకి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రము. యేసు నామము ద్వారా ఆమెన్. మనం చాలా కార్యాలకి ప్రార్థన చేశాం. యేసు అద్భుతం చేశారు. మీరు పొందిన అద్భుతాలను మాకు తెలియచెయ్యండి. మనం ఇప్పుడు ఒక పాటని పాడబోతున్నాం. యేసు చాలా మందికి అద్భుతాలు చేశారు. మనం స్తుతించబోతున్నాం. ముందుగా దేవుడిని స్తుతించబోతున్నాం. స్తుతించి మనమందరం దేవుడికి కృతజ్ఞత తెలపబోతున్నాం. మీరందరూ అద్భుతాన్ని పొందారు. ఇప్పుడు దేవుడిని పాడి స్తుతించబోతున్నాం. స్తుతించి దేవుడికి కృతజ్ఞత తెలియచేయబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి శక్తి ఉంది, శక్తి ఉంది, అద్భుత శక్తి యేసయ్య నామములో, గొర్రెపిల్ల రక్తములో స్వరమెత్తి శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్య నామంలో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్యా నామంలో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్యా నామంలో. శక్తి ఉంది, 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 అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. శక్తి ఉంది, ఉంది, అద్భుత శక్తి ఉంది యేసయ్యా నామంలో. శక్తి ఉంది, 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 అద్భుత శక్తి ఉంది గొర్రెపిల్ల రక్తములో. ఈరోజు మీరు అద్భుతాన్ని పొంది ఉన్నారు. యేసుని స్తుతిస్తూ ఉండండి. చాలా మంది సమాధానాన్ని పొంది ఉన్నారు. యేసుని స్తుతిస్తూనే ఉండండి. సమాధానాన్ని కాపాడుకోండి. యేసు ఇచ్చే సమాధానాన్ని మీరు కాపాడుకోండి. మీరు యేసు పిల్లలు. మీరు యేసు పిల్లలయ్యి మీ పాపాన్ని ప్రకటించి ఉన్నారు కదా. మీ పాపాన్ని ప్రకటించి యేసు పిల్లలుగా మీరు మారారు. ఈరోజు మీరు యేసు పిల్లలు. మీకోసం ఒక పుస్తకం ఉంది. ముందుగా నేనిప్పుడే యేసుని తెలుసుకున్నాను, యేసుని స్వీకరించాను అలా అని మీరు అనుకుంటే ఈ పుస్తకం మీకు ఫ్రీగా పంపించబడుతుంది. ఇది తమిళము, తెలుగు, హిందీ, కన్నడం, ఇంగ్లీష్, మలయాళం ఈ భాషలలో ఉంది. మీకు కావాలి అంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు తెలియచేస్తే ఫోన్లోనూ వాట్సాప్లో కూడా మీరు తెలియచేయొచ్చు. ఫీమేల్ యూజ్ చేయొచ్చు. మీకు కావాలని అడిగారంటే మీకు పుస్తకం ఫ్రీగా పంపించబడుతుంది. ఇది చిన్న బుక్కే. మీరు యేసు పిల్లలు, మీరేం చెయ్యాలి అటువంటి విషయాలు మీకు తెలియచేయబడతాయి. దీన్ని మీరు ఉపయోగించుకోండి. యేసు నామమున మనం స్తుతించి పాడాము, అలాగే స్తుతిస్తూ ఉండండి. ఏ సమస్య వచ్చినా సరే మీరు స్తుతిస్తూనే ఉండండి, సమాధానంతో ఉండండి. యేసు అన్ని కార్యాలని మంచిగా ముగిస్తారు. కలతకి చోటివ్వకండి.
సరే, ఈ యేసు విడిపించుతున్నాడు మాస పత్రిక మీలో చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. ఈ పత్రికను మీకు ఉచితంగానే పంపించబడుతుంది. మీలో చాలా మంది దీని ద్వారా లబ్ధి పొందారు. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఈ నంబర్కి తెలియచేశారంటే, మీ విషయాలని తెలియచేశారు అంటే మీకు ఉచితంగానే పంపించబడును. మీ వెబ్సైట్లో అడ్రస్సు మీరిచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి ఇచ్చి మీ వివరమైన అడ్రస్ని ఇచ్చారంటే మీకు ఫ్రీగానే దీన్ని పంపిస్తాము. ఇది తమిళము, ఆంగ్లము, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడం వాటి భాషలలో ప్రచురించబడుతుంది. ఇది ప్రతి ఇంటికి ఇవ్వబడుతుంది. అందువల్ల ప్రతి నెల 4 లక్షలకి పైబడ్డ పత్రికలు పంపించబడుతూ ఉన్నాయి. మీరు దీన్ని ఉపయోగించుకోండి. మీరు ప్రతి నెల మీకు కావలసిన కార్యముల కొరకు ఎన్నో వాగ్దానాలు, దేవుడు వాక్యాలు చెప్పబడతాయి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబీకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని మీరు ఉపయోగించుకోండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన పిల్లల కొరకు ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. తండ్రి, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరి కోసమూ మేం ప్రార్థన చేస్తున్నాం. ఈ పిల్లలు మీకు ఇచ్చి ఉన్నారు. ఎంతో మందికి ఆశీర్వాదంగా ఉన్నారయ్యా. దాని యొక్క ఫలితాన్ని పరలోకంలో మీరు పొందేలాగా మీరు సహాయం చెయ్యండి. ఈ పిల్లల జీవితాలలో కనిపించే ఆశీర్వాద కొరతను మీరు తీర్చండి. ఈ పిల్లలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రము. యేసు నామము ద్వారా ఆమెన్. యేసు మనతో ఎన్నో కార్యాలు మాట్లాడారు. ఎన్నో అద్భుతాలని పొంది ఉన్నారు. మీరు స్తుతిస్తూనే ఉండండి. యేసు మీ జీవితంలో మీరు స్తుతిస్తూ ఉన్నప్పుడే మీ జీవితంలో ఉన్నటువంటి సమాధాన కొరతని తీర్చేస్తారు. యేసు మీతోనే ఉందెదురుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.